పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క ప్రభు దినంలో నీ సన్నిధిలో కనబట్టుకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. వాతావరణాన్ని కూడా ఇంతవరకు అనుకూలపరిచిన ప్రేమను బట్టి వందనాలు. మేటకు మీ అద్వితీయ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆ కుమారుని యొక్క విలువైన రక్తం చేత మమ్మల్ని కొని పరిశుద్ధపరిచి నీ స్వాస్థ్యంగా, నీ సొత్తుగా, నీ సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచి నీ మహిమ కొరకే మమ్మల్ని కొనసాగింపజేస్తున్న నీ దయా వాత్సల్యత ప్రేమను బట్టి మరొకసారి నీ ఉద్దేశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. మరొక పర్యాయం నీ ఉదయకాల సమయంలో నేను సేవించుటకై సకాలంలో నీ మందిరాలలోనికి సమకూర్చి నీ ప్రేమను బట్టి వందనాలు. ఇంకా నీ విదేశంలో ఉన్నవారు మాతో జత చేయబట్టుకు సహాయం చేయండి. ఏక మనస్సుతో, ఏకాత్మతో, సంతోషముతో పూర్తిగా సమయమంతా మీ సమయంలో మీ ద్వారా నిర్ణయించబడిన, మాకు ఇవ్వబడిన సంగతులను బట్టి నేను సంతోషించి ఆరాధించడానికి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకున్నారో కుటుంబాల సంఘాలను ఆదరించండి. సార్వత్రిక సంఘం అంతటినీ జ్ఞాపకం చేసుకునండి. ఆయా చోట్ల ప్రాముఖ్యంగా ఇరికి ఇబ్బంది పరిస్థితుల మధ్య, కొండల్లో, లోయల్లో, అననుకూలమైన వాతావరణ పరిస్థితుల మధ్య, ఎదురాడేవారి మధ్య, అలాగే యుద్ధ వాతావరణం మధ్య ధైర్యంగా కూడి వచ్చిన ప్రజలతో మీ సన్నిధి ఉంచండి. దేవా, వారికి అనుకూలతలు కూడా ఏర్పాటు చేయండి. నీ సన్నిధిని స్వేచ్ఛగా కలిగి ఉండి నిమిత్తమై మీ కృపతో ఆవరించండి. మాకు ఇవ్వండి యొక్క స్వేచ్ఛ వాతావరణంలో నమ్మకంగా, యథార్థంగా, సంపూర్ణంగా నీ సేవించిన కృపనివ్వండి. నిర్లక్ష్య ధోరణి కలిగిన వారికి బుద్ధి చెప్పండి. మాకు ఇంకా ద్వారములు తెరవబడి ఉండగానే నీ సన్నిధిలో నిలిచి ఉండే ఆధిక్యత గల వారంగా కొనసాగట కృపనివ్వండి. వాటి ప్రజలుగా కొనసాగించబట్టకు సహాయం చేయండి. నిర్లక్ష్యంతో ఎవరైతే అలక్ష్యం చేస్తున్నారో వారిని దర్శించండి. మేటకు ఈ సిస్టమ్స్ అన్ని కూడా నీ మహిమార్థమే చక్కగా పనిచేయట కృపనివ్వండి. మమ్మల్ని సంపూర్తిగా నీ వశంలో ఉంచుకున్నాడు. గత వారమంతట్లో బాధ్యతల్లో పరిచర్యలు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ముందున బాధ్యతల కొరకు కూడా సిద్ధపరచండి. మరొకసారి ఈ దినం అంతట్లో కూడా నీ సన్నిధి యొక్క ప్రసన్నత, ఔన్నత్యత, ఆ మహిమ, ఆ ప్రభావం, ఆ తేజస్సు మేము పొందిన వారమై, గ్రహించిన వారమై సంతోషంగా నేను ఆరాధించి ఆశీర్వదించబడి మా గృహాలకు వెళ్ళడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువు రక్షకునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నలభై 47 పాట పాడదాం. పాట సంఖ్య 47. జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతం పాడు, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతం పాడి, తానేయునర్చి మహా కార్యములను పాపిని రక్షింప బలియాయే. తానేయునర్చి
జరిగించే మహా కార్యములన్ పాపిని రక్షింప బలియాయే. శత్రుని రాజ్యము కూలత్రోసె మరించుడి మీరందరును. శత్రుని రాజ్యము కూలత్రోసె మరించుడి మీరందరును. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతం పాడి. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతం పాడి. మోషేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే. మోషేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే. శత్రుని గెలిచి రాజ్యము పొందే. ఘన కార్యములను మరించి. శత్రుని గెలిచి రాజ్యము పొందే. ఘన కార్యములను మరించి. ఆయనను స్తుతించుడి జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొని మీకు తన రక్తముతో. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొని మీకు తన రక్తముతో. ఆత్మల చేసి సంఘము కట్టు ఆ రీతిని కనుమరించు. ఆత్మల చేసి సంఘము కట్టు ఆ రీతిని కనుమరించు. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి. పిలచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమాయన స్వరము. పిలచెను ప్రభువు సేవకు మేము వినుమాయన స్వరము. అర్పించుడి మీ జీవితములను సాగిలపడి ఆయన ఎదుట. అర్పించుడి మీ జీవితములను సంతోషముతో సన్నిధిలో జయమనుతూ. సంతోషముతో సన్నిధిలో జయమ
జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. 133 పాట పాడదాం. పాట సంఖ్య 133, 131 పాత పాట. 133, 131. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదము సంతసముగని పొగడెదము. హల్లెలూయా 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 పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రాక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమ ననుభవింప అనుదినము కృపనిచ్చితివి అల్పకాల శ్రమ అనుదినము కృపనిచ్చితివి నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా 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 పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై
శరీరం మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా భూమి నుండి ఫలముగను భూజనములలో ఉండినను ప్రేమించి దయధన జనములలో నుండినను దయధన హల్లెలూయా. గీతమును యేసుని గూర్చి పాడుటకై ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై యేసువు లేకై ప్రేమించెను. యేసుకు నేనే ఇవ్వగలను. నూట 64 పాట పాడదాం. పాట సంఖ్య 164. 162 పాత పాట. నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు
అంతరిక్షము నధిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము నల్లరారెడుమా ప్రభువా, నిరతము నల్లరారెడుమా ప్రభువా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నధిగమించేను. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా, వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా, వింతల కృపాంబుధియగు దేవా, వింతల కృపాంబుధియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతు కోరి, ఎంతయో నిన్ను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నధిగమించేను. ఈ సత్యాసం ధత్వా మహిమా నిరతము నిలయం సంస్తుతులాచు, నీ సత్యాసం ధత్వా మహిమా నిరతము నిలయం సంస్తుతులాచు. మెరసెను నా మదిలో నా దేవా, మెరసెను నా మదిలో నా దేవా, మరువగలేమి మధురా ప్రేమ, మరువగలేమి మధురా ప్రేమ. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నధిగమించేను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, పునరుగా కాపాడును పదిలముగా, పునరుగా కాపాడును. దిన దిన పుండు నిందారహితముగా, దిన దిన పుండు నిందారహితముగా. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నధిగమించేను. తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత, తండ్రి కుమార శుద్ధాత్మకును తరతరములకు
మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక, పరిపూర్ణముగా ప్రబలునుగాక. పరిపరి విధముల ప్రభు సంఘములో, పరిపరి విధముల ప్రభు సంఘములో నీదు విశ్వాసత అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాసత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను. దాని కొరకే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి మార్చి చదువుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్లే గ్రౌండ్ ఇది, 9వ వచనం నుండి. బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనంలోను పాలివాడనునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇది వినగా నేను మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాలి. పరిశుద్ధుడు ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. ఈ ప్రభు దినంలో నిన్ను ఆరాధించుటకే నీ ప్రజలుగా మేము కూడి వచ్చాం. పాటల ద్వారా నిన్ను మహిమపరచుటకు మీరు ఇచ్చిన కృపకే వందనాలు. దేవా, వ్యక్తిగతంగా సమాజంలో నిన్ను ఆరాధించగూర్చుంటుండగా నీ ప్రత్యక్షత మరొకసారి మాకు చూపించండి. నీవేమై ఉన్నావో నీ ప్రజల మీద మేము గ్రహించి దాని ప్రకారం నేను ఆరాధించుటకై నీవు మాకు ఇచ్చిన స్థాయిలో నుండి నీకు యాజక ధర్మం చేటుకు సిద్ధపరచండి. నిలబడి నీ దాసునైనా నిష్ప్రయోజక దాసులను మీద ఒప్పుకొనిచున్నాను, నేను ఖాళీ చేసుకొని ఉంటుండగా మీ ఆత్మతో నింపి నీ ప్రజల కొరకై మీరు ఉద్దేశించిన వర్తమానం అనుగ్రహించండి. ఏ బైబిల్ జ్ఞానము కానీ మానవ సంబంధమైన సంగతులు కానీ మా మధ్యకి రాకుండా ఆపు చేయండి. మీ మెల్లనైనా జీవము కలిగిన ప్రభావవంతమైన బలమైన స్వరమును మాకు వినిపింపచేయండి. మెట్టుకు నీ స్వరం విని నిన్ను సంతోషపరిచినట్లుగా మేము ఆరాధించిన కృపనిమ్మని వీడు వచ్చిన నీ ప్రజలను బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి,
ఆమేన్. ఇక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షత సంఘం మధ్య ఏమై ఉన్నదో, యోహాను, అపొస్తలుడైన యోహాను తాను దేవుని వశములోనికి తీసుకొని పోబడి ఈ సంగతులు చూస్తున్నాడు. ఈ ప్రత్యక్షత దేవుని గురించిన ప్రత్యక్షత, దేవునికి ఇవ్వబడిన ప్రత్యక్షత. ఇది దేని కొరకంటే తన కొరకై ఏర్పరచబడిన తన దాసులైన వారికి ఇచ్చి నిమిత్తమై దేవుడు ఏర్పరిచిన ప్రత్యక్షత ఇది. అందుకే చాలా ప్రాముఖ్యంగా ప్రతిసారి మనం చూస్తున్నాం ప్రభుదిన పరిచర్య అంటే ఆదివారం ప్రాముఖ్యంగా ప్రభు ప్రజలకే. అది ప్రభుని ఆరాధించడం అనేది దేవుణ్ణి రుచి చూచి ఎరిగిన వాడు మాత్రమే చేసేది. ఒకవేళ నామకార్థంగా అందరూ చేయొచ్చు, కంఠస్థ పెట్టి చెప్పొచ్చు, లేదంటే వేరే వేరే సంగతులు ఆదివారం అందరూ ఆ మందిరానికి వెళ్ళొచ్చేమో, కానీ ఈ ప్రభుదిన పరిచర్య అందరికీ సంబంధించింది కాదు. ప్రభు రక్తం ద్వారా విమోచింపబడి ప్రభువును ఎరిగి రుచి చూస్తున్న దేవుని ప్రజలకే ఇది. వారే ఆయన ఎరుగుదురు, ఆయన వారిని ఎరుగును కాబట్టి, వారి ప్రజలు కాబట్టి, ఆయన ప్రజలు కాబట్టి వీరిద్దరి మధ్య ఆయనకు మనకు ఉన్న సంబంధం అంతే. బయటవాడికి దీనికి సంబంధం, అన్యుడికి దీనికి సంబంధం లేదు. ప్రభుని ఎరగని వాడికి దీనికి సంబంధం లేదు. యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాడు, వానికే దేవుని ప్రత్యక్షత తెలుస్తుంది, వానికే దేవుని రుచి తెలుస్తుంది, వానికే దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. కానీ బయట ఉన్నవాడికి తెలియదు. దానికి శిలువ రక్తాన్ని ఆశ్రయించకుండా దేవుని బిడ్డగా చేయబడకపోతే తెలియదు. అందుకే ఈ ప్రత్యక్షతను ఎరిగి ప్రభుని ఎవరు ఆరాధించగలరంటే ఆయన ఎరిగిన వారు మాత్రమే. ఎక్కడి నుంచి ప్రత్యక్షత ఇస్తాడంటే వాక్యంలో నుండి మాత్రమే. ఎలాగంటే ఆత్మ ద్వారా మాత్రమే, బయట ఏమీ లేదు. ఇంకా అక్షర జ్ఞానము కానీ ఏ విధమైన భౌతిక సంబంధమైన సంగతులతో కూడిన కళలు కానీ దర్శనాలు కానీ ఇట్లాంటి సంగతులు కానీ ఇవేవి దేవుని గురించి ప్రత్యక్షపరచలేవు. కేవలము దేవుని వాక్యం, దేవుని ఆత్మ మాత్రమే ప్రత్యక్షపరుస్తాడు. అది ఎవరికి? ఎవరి హృదయాల్లో దేవుని ఆత్మ నివసిస్తాడో వారికి. ఎవరి హృదయాల్లో దేవుని ఆత్మ నివసిస్తాడంటే ఎవరైతే విశ్వసించారో యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని, వారి జీవితాల్లో వారి హృదయంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్న కారణాన్ని బట్టి ఆయన వాక్యంలో నుండి మనతో మాట్లాడి ఆ ప్రత్యక్షతను చూపించగా ఆయన ఇష్టం నెరిగి ఆయన మహిమను చాటు నిమిత్తం ఏర్పరచబడిన మనం దాన్ని ప్రచురం చేయవలసిన వారమే. అందుకే ఈ యోహానికి ప్రత్యక్షత ఇచ్చినప్పుడు మొదటి వచనంలో అంటాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన, దేవుడు యేసు ప్రభుకి ఇచ్చాడు ఈ ప్రత్యక్షతని. ఎవరిని గురించి అంటే ఆయనను గురించి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే యేసుక్రీస్తు యొక్క దాసులకు కనుపరచడానికి ఇచ్చాడు. మరి ఈ ప్రత్యక్షత ముందు ఇవ్వబడింది కాదు, ఇది నూతనమైంది, ఇది ఎల్లప్పుడూ ఉండే ప్రత్యక్షత. అంతకు మునుపు శిష్యులకి ఇది ఇవ్వబడలేదు. అందుకే ఎవరైతే ఆయన దాసులుగా ఉంటారో వారికే ఇస్తాడు ఆయన ప్రత్యక్షత. అది మనం ఎరగవలసిన వారమే. ప్రభువుని గురించిన ప్రత్యక్షత అలా ఎరగాలంటే అది జ్ఞానాన్ని బట్టి కానీ, అనుభవాన్ని బట్టి కానీ, లేదంటే మన శరీరంలో మనం జీవించే జీవితంలో కలిగే ఆ యొక్క భావోద్రేగాల వల్ల కానీ మనకి ప్రభువుని గురించిన సంగతులు తెలియవు. కేవలము ఆయన దాసులుగా చేయబడితేనే ఆయన తన ఆత్మ ద్వారా, మనలో తన ఆత్మ ద్వారా వాక్యంలో నుండి ఆయనను గురించి చెప్తాడు. దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎవరు, దేవుడు నీకేంటి, దేవుడు ఏమై ఉన్నాడు, నువ్వు ఏ దేవుడిని సేవిస్తున్నావు, ఆ దేవుని యొక్క ప్రభావము, మహిమ, ప్రత్యక్షత కేవలం ఆయన ప్రజలకు ఇస్తాడు, బయట వాళ్ళకి ఇవ్వడు. అది మొదటి నుంచి చూస్తాం మనం. ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రాహాముకి ఇచ్చాడు. అలాగా మొదటి నుంచి మనం చూస్తే దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని ప్రజలను దేవుడు వారి విధేయతను బట్టి దర్శించాడు. కాబట్టి వీటికి ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. ఇప్పుడు యోహాను దర్శించినప్పుడు యోహాను తనకు దాసుడిగా చేయబడి చివరి వరకు నిల్చున్నాడు. అందుకే తర్వాత చూస్తే ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు.
అందరున్నారు ప్రపంచంలో. అప్పుడు అందరికీ కాదు చూపించింది. ఎవడు చూపించాడు? తన దాసుడికే చూపించాడు. తన దాసుడైన యోహాను నిలిచిన వారిలో దాసులుగా పిలువబడేవారు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటికి ఒక్కడే మిగిలాడప్పుడు. ఇప్పుడు తన వారిలో శేషములో ఈ యోహాన్ని తీసుకున్నాడు. తన దాసుడైన యోహానికి ఏం చేశాడు? ఇప్పుడు సూచించాడు వాటిని. ఆ ప్రభువుని గురించిన ప్రత్యక్షత అంతా ప్రకటన గ్రంథం అంతట్లో కనబడుతుంది మనకి. ఆ ప్రత్యక్షతల్లో నీవు నేను కూడా ఉన్నామని 21, 22 అధ్యాయాల్లో కనబడుతుంది. ఆ నూతనమైన యెరూషలేములో నీవు నేను భాగమని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. మళ్ళీ చివరిలో జయించేవారంటాడు, నిలువబడిన వారు, దేవుని వాక్యమందు ఉన్నవారు, ఆయనే దీపముగా, ఆయనే దేవాలయముగా ఎవరైతే ఈ భూలోకంలో జీవించారో వారు అక్కడ కూడా నిత్యరాజ్యంలో ఉంటారు. అది ఇక్కడ ప్రకటన గ్రంథం ఉద్దేశం, సారాంశం. దాని మధ్యలో జరిగే అనేక సంగతులను గురించి జ్ఞాపకం చేస్తూ ఈ సంగతులు త్వరలో సమయింపునైనవని చెప్తున్నాడు. తన దాసులకే ఇచ్చాడు. ఇది నన్ను ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీ విషయమే, నా విషయం కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నూతనమైన ప్రత్యక్షత, నూతనంగా ప్రభుని చూచి ఇంకా సమీపంగా ప్రభును, ఆయన మహిమను చూడాలంటే నిన్నే ఏర్పరచుకున్నాడు. ఆ మహిమని పొందితేనే ఆయన ఆరాధించగలవు. తెలీదా యోహానికి? యోహానికంటే ఎక్కువ ప్రభుని గురించి తెలిసిన వాడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నంత కాలంలో దేవుని రొమ్మున ఆనుకున్నాడు. ఎలాగైతే కుమారుడు తండ్రి రొమ్మున ఆనుకున్నాడో దేవాది దేవుడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో అందుకే మాట చెప్తాడు. ఏమని? ఎవడెప్పుడు దేవుడిని చూడలేదు కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న ఈయనే చెప్పాడు, ఈ అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తే దేవుణ్ణి బయలుపరిచాడు. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఆయన ఒక్కడే బయలుపరిచాడు. ఆయన ఎవరంటే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు. ఆయనను చూచాడు కాబట్టి యోహాను ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడిగా కనపడుతున్నాడు భూమి మీద. ఆయన హృదయానికి సమీపంగా ఉన్నవాడు. అంత సమీపంగా ఉన్నవాడికి కూడా ఏం తెలియదంటే ఆయన ప్రత్యక్షత తెలియదు. ఎందుకంటే అప్పటికి ఇంకా యేసుక్రీస్తుగా ప్రత్యక్షత ఇవ్వబడలేదు. ఇప్పుడు ఇవ్వబడింది. ఇప్పుడు తన దాసుడైన యోహానుకి ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు చూస్తే ఇట్టి గొప్ప ప్రత్యక్షత ఆ యోహాను మరలా ఎవరైతే భూమి మీద యేసుక్రీస్తు దాసులుగా కొనసాగుతున్నారో వారికే ఇస్తున్నాడు. అందుకే ప్రభుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఆయనకి దాసులమైతే ఆయనని సేవిస్తాం. ఆయన దాసులు చూడండి. అందుకే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించచ్చు, ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగయుగములు. కాబట్టి ఆయన దాసులకు ఇవ్వబడిన ఉన్నతమైన ఆ యొక్క ఆధిక్యతను గురించి ఇక్కడ 22వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ప్రభు. కాబట్టి అట్టి ఆయనకు దాసులుగా ఉండే నీకు నాకు ఈ ఆధిక్యత ఇచ్చాడు. ఆయన ఆరాధించే ఆధిక్యత, ఆయనను మహిమపరిచి సేవించే ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడు. లోకంలో అందరికీ లేదు ఇది. అటువంటి దాసులకైనా ప్రత్యక్షత ఇస్తున్నాడు. దాన్ని బట్టి ఆయన సేవించమంటున్నాడు. అందుకే పేతురు పత్రికలు అంటాడు, మిమ్మల్ని ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయాలా. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మాట ఉంటుంది. మిమ్మల్ని పిలిచినవాడు మీకు తెలియాలా, ఆయన గుణాతిశయములు మీకు తెలియాలా, అప్పుడే దాన్ని ప్రచురం చేయగలరు. దానికి ఇప్పుడు మీ స్థాయిని ఏం చేశాడంటే ఏర్పరచబడిన ఇశ్రాయేలు వంశంతో కలిపాడు. దేవుని ఇశ్రాయేలుని పిలుస్తున్నాడు. రాజులైన యాజక సమూహంతో చేర్చాడు, పరిశుద్ధపరిచాడు. మీరేనా సొత్తు అని పిలుస్తున్నాడు. కాబట్టి ఇటు ఆధిక్యత గల ప్రజలమైన మనమేం చేయాలంటే ఆ యొక్క మునుపు మనమున్న చీకటిలో నుండి ఇప్పుడు ఆయన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చిన వాడున్నాడు. వెలుగుగా లోకానికి వచ్చాడు. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలంటే ఆయన ప్రత్యక్ష తిరగాలి. ఆయన ప్రత్యక్ష తిరగాలంటే ఆయనకు దాసులుగా నీవు నేను ఉండాలి. ఏంటి దాసత్వం? ఇది లోక సంబంధమైన దాసత్వం కాదు. బలవంతంతో కూడిన దాసత్వం కాదు. ఇష్టపూర్వకంగా మనంగా ప్రభుకు అప్పగించుకునే దాసత్వం. ఎందుకు ఇది? అదే చెప్తాడు 40వ కీర్తనలో. కీర్తనకారుడు చూడవసరం లేదు, మీకు తెలిసిన భాగాలేవి చూడవసరం లేదు. కానీ కీర్తనకారుడు చెప్తున్నాడు ఇక్కడ, నాశనకరమైన గుంటలో జిగటగల
దొంగ ఊబిలో ఇంకెవడు బయటికి తీసుకురాలేడు. ఎవడన్నా సహాయం చేయడానికి చేయించిన వాడిని కూడా లోపలికి లాగుతాడే తప్ప బయటకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో మానవుడు ఉంచబడినప్పుడు, పాపం ఎరిగిన వాడు, పాపం లేనివాడు, పాపంలో చరికి ప్రత్యేకమైన వాడికి ఈ భూమి మీద జీవించిన నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడంటే, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపన్నుగా వచ్చాడు, మన మధ్య నివసించాడు. ఆయన జీవించిన జీవితం అంతట్లో పరీక్షింపబడి ఆయన గురించి చెప్పబడింది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడు ఆయన. అలాంటి వాడుగా ఉన్నవాడు నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చాడు. మన పాపపు శిక్ష ఆయన మీద తీసుకున్నాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మన రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. ఆయన ఆరాధించి ఆయన ప్రజలతో మనల్ని ఉంచాడు. ఆయనతో ఉండే ఆధిక్యత గల ప్రజల్లో మనల్ని ఉంచాడు. ఇట్టి వారికి దేవుడు తన ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఆయన్ని ఎరిగి ఆయన గుణాతిశయములు ప్రచురం చేయాలి. అందుకొరకే ఆ నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో పడిన మనల్ని విమోచించుటకై, విడిపించుటకై ఆయన కూడా దానిలోనికి వచ్చాడు. ఎలా చేయబడ్డాడు ఆయన కూడా? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఆయన ఎలా చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. మన కోసం పాపం ఎరుగని ఆయనను పాపముగా చేశాడు దేవుడు. రోమపత్రిక 8వ అధ్యాయం ప్రకారం పాప శరీరాకారముతో ఈ లోకంలోకి పంపబడ్డాడు, దిగాడు. ఇప్పుడు ఇదే అధ్యాయంలో చూస్తాం. అది 18వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. మొదటివాడను, కడుపటివాడను, జీవించువాడు అనే పేరున్నవాడు, పవిత్రుడనే పేరున్నవాడు, పరిశుద్ధుడు. 15వ అధ్యాయం నిర్గమాకాండంలో ఏ దేవుడైతే ఇశ్రాయేలుని తన ప్రజల చేత కీర్తింపబడుతున్నాడో, వేల్పులో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు. నీ వంటి వాడు ఎవడు లేడు. పరిశుద్ధత కొలబద్దుగా చూస్తే ఆయనే పరిశుద్ధుడని చెప్పబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు పాపముగా చేయబడ్డాడు. జీవించున్నానని పేరు గలవాడు ఏమయ్యాడు? ఇప్పుడు మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడు. మృతుడైపోయాడు నీ కొరకే నా కొరకే. మనల్ని బ్రతికించిన నిమిత్తమై ఆయన చనిపోయాడు. పాపములో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని బ్రతికించిన నిమిత్తమై ఆయన పాప శరీరాకారంతో భూమి మీదకి వచ్చి మన నిమిత్తమై చనిపోయాడు. అందుకే అంటాడు 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో, లేఖనముల ప్రకారం 3-4 వచనాలు, క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. నీ కొరకే నా కొరకు చనిపోయాడు. ఎందుకంటే చచ్చిన మనల్ని బ్రతికించిన నిమిత్తమై చనిపోవాల్సి వచ్చింది, మన స్థాయిలోకి రావాల్సి వచ్చింది. మనకు దేవుడు జీవం ఇస్తే ఆజ్ఞాతిక్రమం వలన వచ్చిన, పాపం వలన వచ్చిన మరణాన్ని బట్టి ఆ యొక్క జీవాన్ని పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఆ జీవమును సంపాదించుకున్న నిమిత్తమై నిత్య జీవం అనే వరంగా ఇవ్వబడ్డాడు ఆ రోమపత్రిక 6:23 ప్రకారం. కాబట్టి పాపం వలన వచ్చే జీతం మరణం అయితే, దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం అని చెప్తున్నాడు. ఆ నిత్య జీవం అనే వరముగా నీ కొరకే నా కొరకే ఈ భూమి మీదకి ఆయన పంపబడ్డాడు. ఆయన మరణించాడు. ఎందు నిమిత్తం అంటే మన పాపముల్లో మనం చిక్కుని ఉండగా దాని నుండి మనల్ని విడిపించిన నిమిత్తమే మన స్థాయిలోకి వచ్చాడు. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుడిచ్చిన మహిమను కోల్పోయి మానవుడు ఈ దేహయుక్తమైన, లేదంటే ఈ దేహముతో కూడిన సంగతులతో దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని, సమస్తాన్ని కోల్పోయాడు. ఎందు నిమిత్తం అంటే దేవుడు మహిమతో, ప్రభావముతో, తన స్వరూపంలో, తన పోలికలో ఆదామును నిర్మించినప్పుడు ఆదాము తన దేవుడు చెప్పిన మాటకు అవిధేయుడైన ఆజ్ఞాతిక్రమాన్ని చేసిన కారణాన్ని బట్టి పాపం వలన తన మహిమను కోల్పోయాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ తర్వాత ఆ మహిమను, ఆ ప్రభావాన్ని కోల్పోయినప్పుడు, ఇప్పుడు చదవండి, ఆ పిల్లలు రక్తమాంసాలు ధరించిన వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు దేవుని మహిమ కోల్పోవటను బట్టి రక్తమాంసాలు ధరించడం అంటే అర్థం ఏంటంటే, భౌతికంగా వారు దేవుడిచ్చిన మహిమ కోల్పోయారు. మహిమ లేదు కాబట్టి వారు ఎలా కనబడ్డారు? ఆదికాండం 3వ అధ్యాయంలో దిగంబరులు అయిపోయారు. అప్పటి వరకు దేవుడు మహిమ వారిని ఆవరించింది, వారికి తెలియదు వారి దిగంబరులని. అయితే ఎప్పుడైతే మహిమను పాపాన్ని బట్టి కోల్పోయారో వారు దిగంబరులుగా చేయబడ్డారు. వారి దిగంబరతను వారు చూశారు. ఆ కారణం చేత రక్తమాంసములు ధరించుకున్న వారు అయిపోయారు. అందుకే కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనే అపవాదిని
మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఇప్పుడు ఆయన కూడా ఏమవ్వాల్సి వచ్చింది? రక్త మాంసముల్లో అంటే అర్థం ఏంటంటే ఆయన కూడా శిలువలో దిగంబరుడిగా చేయబడవలసి వచ్చింది. భూమి మీద పుట్టినప్పుడు ఆయన కూడా ఈ రక్త మాంసములు ధరించుకొని మహిమను వదిలిపెట్టి రిక్తుడిగా, అంటే ఆయనకున్న మహిమను విడిచిపెట్టి రావడమే రిక్తుడిగా అవడం అంటే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు అదే ఉంటుంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలిగ్గా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తానే ఖాళీ చేసేసుకున్నాడు, ఆ మహిమను వదిలొచ్చాడు. ఏ మహిమైతే కోల్పోయి మానవుడు పాపపు ఊబిలో చిక్కుకుపోయాడో ఇంక ఎవడనూ వాడిని విమోచించలేని స్థితిలో వాడు ఉంచబడినప్పుడు, మనం ఉంచబడినప్పుడు, మనల్ని బయటికి తెచ్చిన నిమిత్తమై ఆయన కూడా తన సమస్త మహిమను విడిచిపెట్టి మనలోనికి, లేదంటే మన వంటి వాడిగా అయిపోయాడు. అదే అక్కడ చెప్తాడు హెబ్రీ పత్రికలో. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం ధరించుకున్నారు, మరణ భయం ఉంది, అపవాచ్యత భయానికి లోబడిపోయారు. ఆ కారణం చేత ఆయన వారిని విడిపించిన నిమిత్తమై ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడయ్యాడు. నీ కొరకే నా కొరకే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. నీ కొరకే నా కొరకే తగ్గించుకున్నాడు. సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చిన తర్వాత రాయబెడుతూ వచ్చింది అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో. ఎందుకంటే ఒక సహోదరుని విడిపించాలంటే సహోదరుడే రావాలి, కాబట్టి సహోదరుడిగా వచ్చాడు నీ కొరకే నా కొరకే. అంతేకాదు ఈ దిగంబరత్వమును కప్పి మహిమలకు తెచ్చి నిమిత్తమై కలువరి శిలువలో దిగంబరుడిగా నీ కొరకే నా కొరకే కలువరి శిలువలో ఆయన తననంతా అర్పించుకున్నాడు. దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి నాశనకరమైన గుంటలో జగడుగల దొంగ ఊపిరిని ఉండినప్పుడు నేను పైకి లేవనెత్తాడు, బండపైన పెట్టాడు, నీ అడుగులు స్థిరపరిచాడు. ఇటు గొప్ప ఆధిక్యత గల ప్రజగా ఉన్నందుకే అక్కడ కీర్తనాకారుడు అంటాడు, నన్ను ఈ స్థాయిలో పెట్టావు, అందుకు నేను నా నోట క్రొత్త కీర్తన ఉంది, దాన్ని నేను ఆరాధిస్తున్నాను. అనేకులు దాన్ని చూసి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. దేవాని చిత్తం నెరవేర్చడం నా సంతోషం, నా హృదయంలో లేదా నా ఆంతర్యంలో నీ ధర్మశాస్త్రము ఉంది, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉంది, నీ వాక్య ప్రకారం నేను సేవిస్తున్నాను అని చెప్తూ అక్కడ అంటాడు, నీవు నాకు చెవులు నిర్మించావు, ఈ చెవులు నీవు నాకు నిర్మించావు, నేను నీవాడినే, ఇష్టపూర్వకంగా నన్ను నీకు అప్పగించుకున్నాను. నేను చెవులు నిర్మించడం అర్థం ఏంటంటే అనేక పర్యాలు దాని అర్థం మనకి ఎరుగుతుంది ధర్మశాస్త్ర ప్రకారం. ఆ దాసుడైన వాడు యజమాని చేతిలో నుండి స్వతంత్రుడిగా పోటుకై తాను విడిపించబడినప్పుడు, ఆ సంవత్సరాలు అయిపోయిన తర్వాత స్వతంత్రుడిగా వాడిని విడిపించిన తర్వాత ఇంకా తను స్వతంత్రుడిగా పోవచ్చు. ఇంతకాలం సేవ చేశాడు, కానీ ఆ విడుదల సంవత్సరం రోజు వాడు ఏం చేయబడాలా? విడుదల చేయబడాలా. ఆ దాసుడు కాదు నీవు నాకు భార్య ఇచ్చావు, వారి వల్ల నాకు పిల్లలు ఉన్నారు, నేను నిన్ను ప్రేమించాను, నీవు నన్ను ప్రేమించిన సంగతులను నేను ఎరుగుదును, ఇంతగా నీవు నాకు చేసావు, ఎంతకాలం నన్ను దాసునిగా చూడట్లేదు, ఇంత స్థాయి నాకు ఇచ్చావు, నేను ఎక్కడికి వెళ్తాను, నా జీవితకాలం అంతా నీ దగ్గరే నేను ఉంటానని తనకు తానుగా ఇష్టపూర్వకంగా దాసునిగా అర్పించుకుంటే తన చెవి తీసుకుని వెళ్ళి ద్వారపు వందానికి ఆ యొక్క దాని నడుము నుంచి కదురుతో దానికి కొడితే ఆ చెవికి ఒక రంధ్రం ఏర్పడుతుంది. అది దేనికి గుర్తు అంటే నేను నిరంతరము నా ఇష్టానుసారం నా ఇష్టపూర్వకంగా నేను నీకు దాసునిగా అర్పించుకుంటున్నాను. దాన్ని గుర్తుగా చెప్తున్నాడు దావీదు, నీవు నాకు చెవులు నిర్మించావు, నీవు నాకు ఒక శరీరం ఇచ్చావు అంటాడు ప్రభు హెబ్రీ పత్రికలో. నీవు నాకు ఒక గుడారము శరీరమును అమర్చితివి అంటాడు 10వ అధ్యాయంలో అనుకుంటే హెబ్రీ పత్రికలో. దావీదు చెప్పిన దానికి సాదృశ్యంగా అక్కడ చెప్తాడు, దేవ నన్ను గురించి గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం ఇదిగో నేను వచ్చినాను అంటాడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు. దానికి సాదృశ్య రూపకంగా 40వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు అక్కడ, నీవు నాకు చెవులను నిర్మించావు, నా కోసం వచ్చావు, నా కోసం ఊబిలోకి వచ్చావు, నన్ను చేపట్టుకున్నావు, పైకి లేవనెత్తావు, బండ మీద పెట్టావు, అడుగులు స్థిరపరిచావు, క్రొత్త కీర్తన నా నోటు ఉంచావు, నేను నీకు ఎల్లప్పుడూ దాసునిగానే ఉంటా. ఇట్టి క్రమంలో నీవు వస్తే ఇట్టి దాసులకు ఆయన ప్రత్యక్షత ఇస్తున్నాడు. మాకు యేసు ప్రభు తెలుసు, మాకు బైబిల్ ఉంది, మేము కూడా ప్రార్థనకి వెళ్తాం కాదు. దాసుని యొక్క అనుభవంలోనికి నీవు వస్తే అది ఆయన కోరడు, నువ్వు ఇష్టపూర్వకంగా వస్తే. అందుకే ఆ దాసునికి ఉండిన ప్రాముఖ్యమైన ఆధిక్యత చూసాం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. ఆయన ముఖదర్శనం చేసుకునే ఆధిక్యత, నేరుగా ఆయన చూడగలరు వారు, వారి ప్రతి ఆశ దానిలో తీర్చుకుంటారు ఆయన ముఖదర్శనం చేత. వారు
ఆయన వెలుగు వారి మీద ప్రకాశిస్తుంది, ఆయన తేజస్సు, ఆయన మహిమ. వారు మహిమ గల రాజ్యంలో ఆయనతో పాటు ఏలుతారు యుగయుగముల వరకు. అదే అక్కడ చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో. ఇటు గొప్ప నిరీక్షణకు పాత్రలుగా ప్రభు మనల్ని చేసినాడు కదా, దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ ప్రత్యక్షతను భూమి మీద యోహానుకు ఇప్పుడు ఏ విషయాల్లో? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఇందాక మనం చదివాం కదా. మీ సహోదరుడును యేసును బట్టి, అంటే ఈ సహోదరత్వం ఎలా వచ్చింది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని బట్టి వచ్చింది. ఆ సహోదరులకు ఏం కలుగుతుంది? యేసును బట్టి శ్రమ కలుగుతుంది. దేని కొరకంటే ఆయన రాజ్యంగా చేయబడి నిమిత్తమై దాని కొరకు నువ్వు సహిస్తే ఈ మూడు విషయాల్లో పాలుభాగం మనకి. యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను పాలువాడినైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తమును, యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసనైతిని. కాబట్టి 2 విషయాలు కొలబద్దలు ఏంటంటే దేవుని వాక్యము నిమిత్తము, నా సాక్ష్యము కాదు, యోహాను సాక్ష్యం కాదు, యేసును గురించిన సాక్ష్యం నిమిత్తం పరవాసులు అక్కడ బంధింపబడ్డారు. వాక్యం బంధింపబడి ఉండదు. అదే తిమోతి పత్రికలు కూడా మాట్లాడతాడు. ఒకవేళ నేరస్తునే నేను బంధింపబడినట్టు కనబడిన దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. ప్రభావం కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరికంటే నువ్వు ఆయన సహోదరుడు అయితే యేసుక్రీస్తు కూడా సహోదరుడు, నువ్వు ఆయన దాసుడు అయితే నీ జీవితం ఎలా ఉంటుందంటే అక్కడ రాయబడిన 3 సంగతులు. యేసుని బట్టి కలుగు నీ ఇష్టానుసారమైన శ్రమ కాదు, నీవు కీడు చేయుటను బట్టి శ్రమ కాదు, నీవు చేసే నీ శరీరంతో నీ ఇష్టాన్ని బట్టి దేవుని సేవించడానికి మార్గం ఏర్పరచుకుని పడిన శ్రమ కాదు. దేనిని బట్టి? యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడు. ఆ తర్వాత దేవుని వాక్యమును బట్టి, యేసుని గురించిన సాక్ష్యం బట్టి. ఆ పాలిభాగం అంటే దానిలో ఉంటుంది, అందుని బట్టి. అది దాసుడిగా నీకు నాకు ఉండవలసిన లక్షణం. అట్టి వారికి దేవుని ప్రత్యక్షత ఇస్తాడు. అక్కడ ఇస్తున్నాడు ప్రత్యక్షత. 13వ వచనం ఆ సంఘములను గురించిన ప్రత్యక్షత ఇచ్చాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లేకపోతే ఈ 7 సంఘములను గురించిన ప్రత్యక్షతను ఈ యొక్క తన దాసులైన యోహాను ద్వారా ఇచ్చే ముందు చెప్తున్నాడు. ఆయన యొక్క ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్యను ఎవరిని చూశాడు? ఇప్పుడు దేవుణ్ణి చూశాడు, దేవుని కుమారుని చూశాడు. ఎలా కనబడుతున్నాడు ఆయన? మనుష్య కుమారుని పోలినవాడుగా కనబడుతున్నాడు. ఎందుకంటే తనకు మనుష్య కుమారుడు తనకంటే బాగా ఎవరికి తెలియదు శిష్యుల్లో. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నాడు భూమి మీద ఉన్నంత కాలం. కాబట్టి ఆయన ఎలా నడుస్తాడు, ఎలా ఆలోచన చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా వస్త్రధారణ చేస్తాడు, ఏం చేస్తాడు అన్నీ యోహానికి తెలుసు. రొమ్మున ఆనుకున్న శిష్యుడు ఇలాంటి వాడు కనబడుతున్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఆయనకి ఆ యొక్క తన వశంలో తాను లేడు. పరవాసిగా ఉన్న యోహానికి ప్రభు లాంటి వాడు కనపడుతున్నాడు. ఎందుకంటే ఈయన ఎవరంటే మహిమపరచబడిన ప్రభు. ఎవరికి ప్రత్యక్షత అంటే తన దాసుడైన యోహానికి. దాసుడుకున్న కారణం చేత నీకు నాకు కూడా ప్రత్యక్షత ఇస్తాడు. దానిని బట్టి ప్రభుని ఆరాధించాలి. అది నిజమైన ఆరాధన. ఏదో వాక్యం చెప్పారు, వాక్యంలో నుంచి ఆరాధన చేస్తే అది నిజమైన ఆరాధన కాదు. అంత మాత్రాన్ని ఆరాధన చేస్తే, లేదా నీకు తెలిసిందా మీరు 4 మాటలు పలికితే నిజమైన ఆరాధన కాదు అది. నీవు ఆయన దాసుడు అయితే దానికి తగినట్లుగా ఆయన నీతో తన ప్రత్యక్షత ఇస్తాడు. నీ లోబడే నీ విధేయతకు తగినట్లుగా ఆయన ఏమైనాడు నీకు చూపిస్తాడు. తాను ఏమైనాడు తన స్థితి చూపించిన నిమిత్తమై అక్కడ చెప్పాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచానంటాడు. అప్పటివరకు ప్రభువుని చూడలేదు. ప్రజలను చూస్తున్నాడు, రాజును చూస్తున్నాడు. రాజు కొరకే ప్రజలకు బుద్ధి చెప్తున్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు. బయటి మాటలు ఇంకా దేవుని మాటలే చెప్తున్నాడు. తను చూసుకోలేదు. ఎప్పుడైతే రాజును ఉజ్జియా చనిపోయాడో, సింహాసనం ఖాళీ అయిందో, అప్పుడు అనుకున్నాడు ఈ సింహాసనంగా చూడాల్సిందే, ఆ సింహాసనం చూడాలా. ప్రభు ఆసీనుడై అయినాడు. ఎప్పుడైతే చూశాడో ప్రభువుని ఆరాధించి ఆరాధన క్రమాన్ని గమనించాడు. ప్రభు యొక్క పరిశుద్ధత కనబడింది అక్కడ. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము మహిమతో నిండింది, ఆయన మహిమతో. ఎప్పుడైతే ఈ మహిమను చూచాడో, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధతను చూచాడో వెంటనే ఆరాధిస్తున్నాడు అక్కడ. అయ్యో నేను అపవిత్రమైన పదవులు గలవాడు, అపవిత్రమైన పదవుల వల్ల జన్మ మధ్య నివసించేవాడు, నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి యెహోవా కనులారా. ఎప్పుడైతే ఆ మాటలు పలికాడు అదే ఆరాధన. తన స్థితి ఎరగడమే ఆరాధన అంటే. వెంటనే పరిశుద్ధపరచబడ్డాడు.
వెంటనే దేవుని నిమిత్తమే పంపబడిన వాడికి వెళ్ళాడు. మెట్టుగా అవన్నీ దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుని పరిశుద్ధ తిరిగితే తప్ప దేవుని ఆరాధించలేవు. సింహాసనాసీనుడైన ప్రత్యక్షతను వాని యొక్క ప్రత్యక్షతను వెరగాలంటే ఆయనకి దాసుడిగా చేయబడాలా. రాజుగా దాసుడు, ఉద్యోగ కాదు, ప్రభువుకు దాసుడిగా చేయబడాలా. ప్రభుగా అప్పుడు నీకు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈ లోక సంబంధమైన మూలపాఠాలకు, ఆచారాలకు, అలవాటు పడిపోయి ప్రభుని ఆరాధిస్తూ వెళ్తున్న వాడికి ప్రభుని చూడకుండానే ఆరాధన చేయొచ్చు. అది అట్టి ఆరాధన ప్రభు ఎదుగు వెళ్ళదు. ఆయన స్వీకరించాడు. నా నుండి ఆయన ఆరాధన స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఎలాంటి ఆరాధన ఆయన స్వీకరిస్తాడంటే ఆయన ప్రత్యక్షతనికి ఏదైతే చూపిస్తున్నాడో దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. యోహానుకు చూపించాడు, యెషయాకు చూపించాడు, ఎహెజ్కేలుకు చూపించాడు. మొదటి అధ్యాయంలో ఈ ప్రత్యక్షతను ఎరిగి నీవు ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. సరే, ఆయన ప్రత్యక్షత ఏం చూపించాడు ఇక్కడ చూడండి. 13వ వచనం తర్వాత, ఇప్పుడు ఈ మనిషి కుమారుని పోలిన వాడు ఎలా ఉన్నాడు? తన పాదముల మట్టుకు వస్త్రం ధరించుకొని, ఈయన ప్రధాన యాజకుని వస్త్రాలు వేసుకున్నాడు. అయితే మహిమగల వస్త్రాలు ఇవి, మహిమపరచబడిన వస్త్రాలు ఇవి, దేవుని చేత అలంకరించబడిన వస్త్రాలు ఇవి. భూమి మీద ఉన్న వస్త్రాలు కాదు, భూమి మీద ఉన్న ప్రధాన యాజకుని వస్త్రాలు కూడా కాదు, మహిమతో నిండిన వస్త్రాలు. ఆయన రూపమే మారిపోయింది. ఎందుకంటే ముందు ఒకసారి చూశాడు భూమి మీద రూపాన్ని. ఎక్కడ చూశాడు? రూపాంతర కొండ మీద చూశాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీద మహిమ పరచబడిన ప్రభువైన యేసుక్రీస్తును చూశాడు. అక్కడ ఎవరెవరు చూశారు? పేతురు, యాకోబు, యోహాను, యాకోబు సోదరుడు యోహాను, ముగ్గురు చూశారు అక్కడ ప్రత్యక్షతని. చూసినా ఇంకా గుర్తుపట్టలే. మనిషి కుమారుని పోలినవాడు. ఇప్పుడు అర్థమవుతోంది ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు ప్రధాన యాజకుని వస్త్రాలు ధరించుకున్నాడు. అప్పుడు కాదు, అప్పటికి ఇంకా కంప్లీట్ చేయలేదు పరిచర్య. ఇప్పుడు కంప్లీట్ చేయబడింది, సంపూర్తి చేయబడింది. ఈ ప్రభుని ఎప్పుడైతే చూచాడో 17వ వచనంకి వచ్చేసరికి ఆయన యొక్క మొహం మారిపోయింది. కళ్ళు ఉన్నాయి, అన్ని కళ్ళు మారాయి, ఆ సంగతులన్నీ మారుతాయి. వాటిని చూసి ఎప్పుడైతే చూడగలిగాడో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె. అక్కడ పడలేదు ముందు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ మహిమను చూశాడు, మహిమపరచబడిన ప్రభువుని చూశాడు, కానీ పడలేదు. అప్పుడేమి మామూలుగానే మాట్లాడారు. అయితే వారి మాటలకి, లోకానుసారమైన మాటలు వారు మాట్లాడుతున్న కారణాన్ని బట్టి పరలోకమందున తండ్రి కలుగు చేసుకుని, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడ, నా స్వరం వినలేక అనగా ఆ శబ్దం యొక్క ప్రభావంకు వాళ్ళు ఏమయ్యారు? కింద పడ్డారు. మళ్ళీ ఎప్పుడో వారు వెళ్ళిపోయిన తర్వాత మోషే, ఎలియాలు వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరు కనపడలేదు. అప్పుడు మహిమకు పడలేదు, దేవుని స్వరానికి వాళ్ళు కళ్ళు తాళలేక పడిపోయారు. అయితే ఇక్కడ ఆయన చూడగానే, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద. ఇదే ఆరాధన. ఆయన ప్రత్యక్షతను వెరిగితే నీ స్థితి అంటే నీకు తెలుస్తుంది. నేను ఏ స్థాయిలో ప్రభు పెట్టాడో తెలుస్తుంది. వెంటనే నీ నోట ఆరాధన వస్తుంది. అది ప్రభు కోరుతున్నాడు. నేను ఇచ్చిన నుంచి నీవు ఆయన వాడవు. అట్టి వాళ్ళు ఏం చేస్తారు చూడండి. 5వ అధ్యాయము 9వ వచనం, ప్రకటన గ్రంథం. మా పెద్దలు, యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవై, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే గనుక వారు భూలోకమందు ఏలుదురనే క్రొత్త పాట, భూలోకమందు ఏలుదురనే క్రొత్త పాట పాడవలసింది మనమే. ఎందుకంటే రక్తం ఇచ్చుకున్నాడు, ఆయన జనంగా చేశాడు, ఇటుగా పాదుకెతికల ప్రజల్లో నేను నన్ను పెట్టాడు. అట్టి వారి యొక్క ఆరాధన ప్రభు కోరుతున్నాడు. నిన్ను నన్ను దానిలో ఉంచాడు, ఆ గుంపులో ఉంచాడు. ఆ పెద్దలు చెప్తున్నారు, వారు పాడుతారు, భూలోకమందు ఏలుదురు. 2వ కీర్తనలు అంటాడు, భూరాజులారా బోధన ఉందండి, వివేకం ఉందండి. ఆయన ఎలా సేవించాలి? గడగడ వణుకుచు సంతోషించుడి, భయభక్తులు కలిగి ఆయన్ను సేవించుడి. కాబట్టి ఇటు గొప్ప ఆధిక్యతగల ప్రజల్లో నన్ను ఉంచాడు. మునుపు ఎన్నిక లేని వారం, మునుపు కనుకరింపబడిన వారం, మునుపు ప్రజగా లేని వారం, ఇప్పుడు కనుకరింపబడ్డాం, దేవుని ప్రజగా చేయబడ్డాం. దేనికంటే ఆయన గుణాతిశయములు ప్రచురించే నిమిత్తమై. మరి ఏ అనుభవంతో ప్రభుని నడిపిస్తున్నాడు, ఏ ప్రత్యక్షతనికి ఇస్తున్నాడు, ఎవరికి ఇస్తాడో ఆయన తన దాసులకే ఇస్తాడు. దాసులు అంటే ఎవరంటే యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనంలోను పాలివారు, దేవుని వాక్యమును బట్టి,
యేసుని గురించిన సాక్ష్యము. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, వేరేమీ కాదు. మెటుకు నీవు దేవుని దాసుడు అయితే, యథార్థముగా ప్రభు నీకోసం దిగొచ్చాడు, ఖాళీ చేసుకున్నాడు, ప్రాణం పెట్టాడు, ఆయన రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు, ఆయన తిరిగి లేవగా ఆయనతో పాటు నన్ను లేపాడు. ఈ అనుభవం నీకుంటే ఆయనతో పాటు ఆయన ఉండి స్థలంలో ఆ సింహాసనం మీద నన్ను కూడా ఉంచాలని కోరుతున్నాడు. ప్రతిదినం ఆయన ఒక దర్శనం చేత నీ ఆశ తీర్చాలని కోరుతున్నాడు. ఆయన వెలుగు నీ మీద నేరుగా ప్రకాశింపజేసి యుగయుగములు ప్రభుత్వ రాజ్యం చేసి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయనతో ఉండే ఆధిక్యత నీకు నాకు అవ్వాలని ప్రభు కోరుతూ ఉంటుండగా, ఎవరిమైతే ఇట్టి అనుభవం కలిగి ఉన్నామో, ఎవరిమైతే అట్టి విశ్వాసం కలిగి ఉన్నామో, ఎవరిమైతే అట్టి నిరీక్షణ ప్రభు మీద ఉంచుకొని ఉన్నామో, ఎవరైతే పాపం విషయమై చనిపోయినామో, నీతి విషయమై జీవిస్తున్నామో, వారికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, దేవుడు తాను కనుపరుచుకున్న ప్రత్యక్షతను బట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈ ప్రధాన యాజకుని యొక్క ప్రత్యక్షత యోహానుకు కనబడింది. ఆ ప్రధాన యాజకుని ద్వారానే నీవు నేను యాజకులంగా చేయబడ్డాం, రాజులైన యాజక సమూహం అంటాడు. పైన 5వ వచనంలో ఏమంటాడు? మీరు పరిశుద్ధమైన యాజకులుగా ఉండినట్లు అంటాడు. పేతురు 1:5 మీరు పరిశుద్ధ యాజకులు. మరి పరిశుద్ధ యాజకుడు అయితే ఆ పరిశుద్ధ యాజకత్వం నీవు నేను చేయబద్దులమై ఉన్నాం. ఇటు గొప్ప ఆధిక్యత క్రీస్తులు నీకు నాకు ఇచ్చిన కారణాన్ని బట్టి సంతోష హృదయాలతో దేవుడు మనకి పర సంబంధమైన యాజకత్వం అప్పగించిన దానికి కారణాన్ని బట్టి, అక్కడే కాదు, వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట, ఆయనకి దాసులుగా నిన్ను అప్పగించుకొని ఇష్టపూర్వకంగా నా కోసం నువ్వు నీ ప్రాణం పెట్టావు, సజీవంగా నన్ను నీకు అప్పగించుకుంటున్నా. యథార్థంగా నోటి మాటతో కాదు కానీ యథార్థంగా ప్రభుకు అప్పగించుకొని అటు ఆరాధన చేయటకే పరిశుద్ధాత్మేయుడు మనల్ని సిద్ధపరచును గాక. మొదటిగా సండే స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులు ఇద్దరు ఆరాధించి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా ప్రభుని ఆరాధించారు. కూర్చున్నట్టుండగా 666 పాట పాడదాం. పాట సంఖ్య 666, 651 పాత పాట. 666, 651. జీవితములో ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి, సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు, కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో, కష్టబాధలలో మన ప్రభువు సమీపముగా నుండెనెంతో, గాలి తుఫానులను గతించుచు మనతో నుండు యాత్రలో, గాలి తుఫానులను గతించుచు మనతో నుండు యాత్రలో, క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి.
ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా, మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే. మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల్ నడుపు. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల్ నడుపు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశచే కృంగిపోయి మన ఉన్నప్పుడు, జీవితములో నిరాశచే కృంగిపోయి మన ఉన్నప్పుడు, విజయమునిచ్చి బలపరచి జీవ కిరీటమిచ్చును. విజయమునిచ్చి బలపరచి జీవ కిరీటమిచ్చును. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. నిశ్చయముగా జయింతుము, ఓడిపోవును శత్రువు. నిశ్చయముగా జయింతుము, ఓడిపోవును శత్రువు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో
కాపరి. పరిశుద్ధ లేఖనాలు చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మార్చి చదువుతాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాము. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరికి సరందనాలు. నేను ఆరాధించడానికి నీ ప్రజలుగా మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. వాళ్ళలో పాల్పుచ్చుకొని చుట్టండి నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి యోగ్యంగా పాల్పుచ్చుకోవడానికి సహాయం చేయండి. నిలబడిన దాసుని నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఏ బైబిల్ జ్ఞానం కానీ మానవ సంబంధమైన సంగతులు కానీ మా మధ్యకి రాకుండా ఈ సమయం కొరకే మీరు ఏ వర్తమానం ఉద్దేశించారో నీ ప్రజల హృదయాలు వారి సంగతులు గుర్తెరిగి నీ ప్రజలమైన మాకు ఏ మాటలు ఇవ్వాలని కోరుతున్నారు. అటు మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి, ఆదరించండి, హెచ్చరించండి, పురుకొల్పండి, సరిచేయండి. మీరు యోగ్యంగా బలలో పాల్పుచ్చుకుంటూ మమ్మల్ని సిద్ధపరచుమని చదవని లేఖలను విరిచి పంచి ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ పౌలు తిమోతితో ఈ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సంఘములో క్రీస్తు శరీరంలో మొదటి వర్తమానంలో జ్ఞాపకం చేయబడినట్లు ఆయన దాసులకే ఆయన తన ప్రత్యక్షత ఇచ్చాడు. ఆయన ప్రత్యక్షత ఎరిగిన వారు మాత్రమే ఆయన్ను ఆరాధించగలరు. ఇప్పుడు ఆరాధనలో భాగం ఏమంటే క్రీస్తు శరీరములో దేవుడు మనల్ని ఉంచినందుకే ప్రభువును ఆరాధించినంత ముఖ్యమో, ఆయన శరీరంలో మనల్ని అవయవముగా జత చేసినందుకు ఆ అవయవముగా మన బాధ్యతను నిర్వహించవలసిన క్రమము కూడా ఉంచబడింది. దానికే ఆయన అంటాడు, ఈ భూమి మీద ఉన్న దినాలన్నీ మనుషులకి పోరాట దినాలే, యుద్ధ దినాలే. అయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము పోరాడనేది ఎవరితో కాదు, శరీరులతో కాదు, మనుషులతో కాదు పోరాడేది. ఆ మాట చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకునుడి. ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దిన మంది వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబట్టకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సంగతులు. మీకు బలం కావాలా? అది ఎక్కడి నుంచి వస్తుంది? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి వస్తుంది. ఇక్కడ తిమోతి పత్రికలో నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలం వస్తుంది. దేనికి ఇదంటే మీరు పోరాడవలసిందే ఈ భూమి మీద. ఎలాగూ 3వ వచనంలో అంటాడు తిమోతి పత్రికలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఆయనతో కూడా శ్రమ అనుభవించమని ప్రభువు కోరుతున్నాడు. తర్వాత 5వ వచనంలో అంటాడు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ఉంది, మన ఇష్టానుసారంగా పోరాడడం అవసరం లేదు. అలా పోరాడితే మనకేమి లేదు, కిరీటం లేదు, బహుమానం లేదు. క్రమం ఇచ్చాడు దేవుడు. క్రమం తప్పితే 7వ అధ్యాయంలో ప్రభు అన్నట్టుగా అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును అంటాడు. కాబట్టి ప్రభు వల్ల పాల్పుచ్చుకున్న నీకు నాకు దేవుడిచ్చిన ఆధిక్యత, ఆయన శరీరంలోకి అవయవంగా ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత నిర్వహించే విషయంలో దేవుడు కృపిస్తాడు. ఆ పని చేయకుండా అపవాది ఏం చేస్తాడు? ఆటంకపరుస్తాడు. అదే చదివాం కదా ఎఫెసీ పత్రికలో. ఈ రెండు ఉంటాయి. ప్రభు కృపిస్తాడు. ప్రభు దగ్గర అడిగితే, మన శక్తి మీద ఆధారపడితే మనకంటే లోకంలో ఉన్నవాడు గొప్పవాడు, అయితే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే అపవాది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకంటే అపవాది గొప్పవాడు, అపవాది కంటే మనలోనున్న ప్రభువు గొప్పవాడు.
కాబట్టి ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడతామో ప్రభు అన్ని విషయాల్లో వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, మనల్ని నడిపిస్తాడు. చూస్తాం. అందుకే పాత నిబంధన గ్రంథంలో అనేకులు అలాగూ ఆ మార్గాలు గుండా వెళ్ళిన వారు మనం చూస్తాం. కాబట్టి ఉదాహరణకు దావీదు జీవితమే చూడండి. సైనికుడు లేదంటే ఒక రాజు ఉండవలసిన లక్షణాలన్నీ దావీదులో ఉంటాయి. కాబట్టి ఇలాంటి దావీదు సైతం అపవాది చేత మోసపరచబడ్డాడు కొన్నిసార్లు. ఒకసారి సాతాను ప్రేరేపించి ఏం చేశాడు? జనులను లెక్కించమని కోరాడు. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో తన పనిలో తాను లేడు. ఎక్కడికి వెళ్ళాలి? వసంతకాలంలో రాజులు చదవండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున వాళ్ళందరినీ పంపించాడు. అయితే దావీదు యెరూషలేమందు నిలిచాడు. రాజే, కానీ ఒక నియమం ఉంది. అదే చెప్తున్నాడు కదా అక్కడ, నియమ ప్రకారం పోరాడుకుంటే కిరీటం ఉండదు, యుద్ధంలో జయం ఉంటుంది. వారు ప్రభు నామాన్ని బట్టి దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, ప్రవచించారు. 22వ వచనంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. కానీ ప్రభు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా. పని జరుగుద్ది కానీ క్రమముగా నువ్వు చేయని కారణాన్ని బట్టి, నియమ ప్రకారం పోరాడని కారణాన్ని బట్టి కిరీటము దొరకదు. అదే జాగ్రత్త పడాలి. ప్రభు బాలేదు. మనం ఒక సంఘంలో నిన్ను దేవుడు ఐక్యపరిచాడు, సార్వత్రిక సంఘంలో ఆ సంఘానికి భాగం ఇచ్చాడు, ఈ సంఘంలో నీకు నాకు భద్రత ఇచ్చాడు. అందును బట్టి వర్తమానంలో 40వ కీర్తనలో ప్రభు మాట్లాడినట్లుగా ప్రభుని ఆరాధించాం. ఆయనకి దాసులముగా ప్రభుకు అప్పగించుకున్న మనకు దేవుడిచ్చే హెచ్చరిక ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మన బాధ్యతలు మనం కొనసాగుతున్నప్పుడు పని ఎంత బాగా జరుగుతుందో, యుద్ధములు ఎంతగా జయిస్తామో, రాజు ఎంతగా స్థిరపరచబడ్డాడో శత్రువు కూడా అంతగానే పని చేయిస్తాడు, నీతో ప్రేరేపిస్తాడు, శోధిస్తాడు. ఇక్కడ దావీదు విషయంలో అదే జరిగింది. తన టైంలో తను రాజే పంపించాడు కానీ తాను వెళ్ళలే. కానీ నిజానికి రాజులు వెళ్ళాలా? రాజు ఆ యొక్క సైన్యానికి ఎక్కడ ఉండాలా? ముందు ఉండాలా. కానీ ఎక్కడున్నాడు? యెరూషలేములో నిలిచాడు. ఎప్పుడైతే దేవుడు పెట్టిన స్థానంలో దేవుని పనిలో లేడో దావీదుకి ఏమొచ్చింది? ఇప్పుడు శోధన వచ్చింది. శోధన మళ్ళీ సామాన్యమైన వ్యక్తుల ద్వారా కాదు. రాజనగరిలో, రాజనగరానికి సమీపంగా ఉన్న ఇల్లు అలాంటిది, తనకు సమీపంగా ఆలోచన ఇచ్చి నడిపించేవాడి మనవరాలు, తన క్యాబినెట్లో లేదంటే తన సైన్య వర్గములో ఆ సైనికుల్లో ఉండేవాని కుమార్తె, భార్య, అలాంటి ఆమెను ద్వారా దావీదుకి ఏమొచ్చింది? శోధన వచ్చింది. పడిపోయినాడు, తప్పిపోయినాడు. అందుకే మనం మరింత జాగ్రత్తగా ఉండాలా. సమీపముగానే శోధన ఉంటుంది. జయించడానికి ప్రభు మరింత సమీపంగా ఉంటాడు. నువ్వు ప్రభువును కోరుకుంటే, అంటే ప్రభు అక్కడేం కనపడ్డు. ప్రభు అంటే ప్రభు పెట్టిన నియమములో నువ్వు ఉన్నంత కాలం తప్పిపోవడానికి అవకాశం లేదు. అందుకే అంటాడు, శోధింపబడక ముందు శోధనకు నీకు శోధన వస్తుంది దేవుడు ముందే చెప్తాడు. బల్ల దగ్గర చెప్పాడు. ఎవరికి? అబ్రహాముకి చెప్పాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో శోధకుడు వస్తాడు. వాడు రాకముందు పరిగెట్టుకొని లేదంటే త్వరగా వచ్చాడు. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడని పిలువబడే మెల్కీసెదెకు త్వరపడి వచ్చాడు. రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చి వర్తమానం ఇచ్చి దశభాగం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన జాగ్రత్త చెప్పేశాడు, వర్తమానం చెప్పేశాడు. అక్కడ శోధన వస్తుంది. వర్తమానం ఏంటంటే ఆకాశములకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన యెహోవా వల్ల నీవు ఆశీర్వదించబడ్డావు. ఆయన నిన్ను ఆశీర్వదించిందే కానీ నీవు సంపాదించుకున్న ఈ ఆస్తి దీనివల్ల నీకు ఉపయోగమేమి లేదు. రెండవది, నీ శత్రువులను నీ చేతికి అప్పగించినా నీ దేవుడిని యెహోవా అని మాట్లాడాడు. అక్కడ నీ దేవుడు నీకు అప్పగించాడే కానీ నీ బలం కాదు. సొదొమకు వ్యతిరేకంగా వారు వచ్చినప్పుడు రాజులను జయించి సంహరించి తిరిగి వస్తున్న అబ్రహాముతో మెల్కీసెదెకు మాట్లాడాడు. వర్తమానం పంపించాడు, రొట్టెనిచ్చాడు, ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, కానుకలు తీసుకున్నాడు, వచ్చేసాడు. భౌతికంగా ఏమీ ఉపయోగం లేదు అబ్రహాంకి. కానీ ఆత్మీయంగా వెంటనే శోధకుడు వెళ్ళాడు. చూడండి, అక్కడ
ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం, లేదంటే 16. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అతడు కదర్లోయమేరును అతనితో కూడా నన్ను రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొన్నటకు షావేలోయ మట్టుకు శోధకుడు బయలుదేరి వస్తున్నాడు. విజయం పొందాడు, జయించాడు, తిరిగి వస్తున్నాడు అబ్రహాము. సంతోషంతో తిరిగి వస్తున్న అబ్రహాం భౌతికం కొరతలున్న విజయం పొందాడు కాబట్టి సంతోషమే. ఇలాంటి అబ్రహాముకు శోధకుడు వస్తుంటే త్వరపడి దేవుడు ఎవరిని పంపించాడు? ముందు సొదొమ రాజు బయలుదేరి వచ్చాడు. కానీ 18వ వచనం, షాలేం రాజుని మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చాను. సర్వోన్నతుడికి దేవునికి యాజకుడు. అప్పుడు ఏం చేశాడు? వచ్చి మొదటి దేవుడు ఆశీర్వదించాడు అబ్రాహాముని. శోధకుడు రాకముందు నీకు ఆశీర్వాదం ఉంటుంది, అది జ్ఞాపకం పెట్టుకో. ఆశీర్వాదం ఉంటుంది కానీ ఆశీర్వాద ఫలాన్ని అనుభవించవు. ఇంకా శోధన అయిన తర్వాత శోధన జయించాక అనుభవిస్తావు, ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదం ఫలం అప్పుడే కాదు నీకు, అది చాలా జాగ్రత్త పడాలి. అక్కడ ఆశీర్వదించాడు, ఫలం ఇంక పొందక ముందే రొట్టెనిచ్చాడు, ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఏం చెప్పాడు? తర్వాత మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత చదవండి. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన నీకు ఆశీర్వాదం వచ్చేది. నీ ఆశీర్వాదం దేవుని వలన. కానీ శోధకుడు వస్తున్నాడు, వారి నుంచి వచ్చేది నీకు ఆశీర్వాదం కాదు, దేవుని వలన అయింది నీది ఆశీర్వాదం. తర్వాత వచనం, నీ శత్రువుల్ని దేవుడిని చేతికి అప్పగిచ్చాడు కానీ నీ వలన వచ్చింది కాదు చెప్పాడు. దశభాగం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చాడు శోధకుడు. ఏమంటాడు? 21వ వచనం, సొదొమ రాజు మనుషులు నాకు ఆస్తిని నీవే తీసుకో. శోధన ఇది. ఏంటో శోధన? ఆస్తి అబ్రాహాముదే, సొదొమ రాజుదేం కాదు. రాజులను జయించింది ఎవరు? అబ్రాహాం జయించాడు. జయించిన వాడిదే ఆస్తి, సొదొమ రాజుది కాదు. తనది కానిది తనకివ్వడానికి, అనగా సొదొమ రాజుది కానిది తనదిగా భావించి తనదైన అబ్రాహాముకి తనదే ఇవ్వడానికి వాడు వచ్చాడు శోధకుడు. మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నువ్వు తీసుకో. ఏమన్నాడు అప్పుడు అబ్రాహాము? నేనే అబ్రాహాముని ధనవంతునిగా చేసావు నువ్వు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగొద్దు చెప్పుల వారైనా. రాజీ పడలేదు అబ్రాహాం. ఎందుకంటే బల్లేతో వర్తమానం ఇచ్చాడు మెల్కీసెదెకు. అక్కడ నీకు సొదొమ రాజు వచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది ఆశీర్వాదం. ఎవరా దేవుడు? ఆకాశముల భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు, ఆయన ఆశీర్వదించాల. ఒకవేళ నేను జయించాను కదా ఈ ఆస్తి నాదే నువ్వు అనుకున్నావేమో, జయించింది నువ్వు కాదు, నీ శత్రువులను. తర్వాత ఆశీర్వాదం ఏం చెప్పాడు? నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన నీ దేవుడు. కాబట్టి శత్రువులను అప్పగించింది నీ దేవుడే కానీ నీ బలం వల్ల నీకు విజయం రాలేదు. ఎప్పుడైతే వర్తమానానికి లోబడ్డాడో తనకేమీ లేవు కానీ మిగిలిన వాళ్ళకి అన్నీ పనిచేశాడు. శోధననైతే ఏం చేశాడు? జయించాడు కాబట్టి 15వ అధ్యాయంలో దేవుని వాక్యం అతని వద్దకు వెళ్ళింది. ఇప్పుడు చెప్తున్నాడు, నేనే నీకు బహుమానం. అబ్రహాము భయపడకు, నేనే నీ కేడము, నీ బహుమానము అత్యధికమవుతుంది. ఈ సంగతులు జరిగాకే చెప్పాడు, జరగకముందు కాదు. 15వ అధ్యాయంలో మొదటి వచనంలో అందుకే అంటాడు, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము దర్శనమందు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. జరగాలి ఈ సంగతులు. శోధకుడు వస్తాడు, దానికంటే ప్రభు ముందు వస్తాడు, ఆశీర్వదిస్తాడు, వెళ్ళిపోతాడు. శోధకుడు వస్తాడు, శోధనను నువ్వు వాక్యాన్ని బట్టి జయిస్తే అప్పుడు చెప్తాడు, నేనే నీకు బహుమానం, నేనే నీ సంతానాన్ని పుట్టబోయేవాడిని, నా ద్వారానే నీవు ఆశీర్వదించబడతావు. ఎలియాజరు కాదు, ఇస్సాకు వస్తాడు, నీ గర్భవాసాన్ని వస్తాడు, నీ కుమారుడు వస్తాడు, నిబంధన ఇది. ఇవన్నీ తర్వాత మెట్టుకు శోధనను జయించుట. అబ్రాహాము జయించాడు, దావీదు ఓడిపోయాడు. కారణం ఏంటంటే తను ఉండవలసిన స్థానంలో తాను లేడు. దేవుడు ఆ యొక్క సంఘంలో నిన్ను నన్ను ఒక స్థానంలో ఉంచాడు, తనను కూడా రాజుగా ఒక స్థానంలో పెట్టాడు. రాజులు ఏం చేయాలో నియమాలు ఇచ్చాడు. నియామ కాలాన్ని బట్టి వసంతకాలంన వాళ్ళు ఏం చేయాలా? రాజులు యుద్ధానికి వెళ్ళాలా. యుద్ధానికి వెళ్ళే సమయాన రాజు యెరూషలేములోనే ఉన్నాడు, సైన్యాన్ని పంపించాడు. విజయం వచ్చింది వారికి, అందులో సందేహం ఏమీ లేదు. వారు జయ జీవితమే కలిగి ఉన్నారు ఇశ్రాయేలీయులు. కానీ దావీదు విషయం
తాను ఉంచిన స్థానంలో తాను లేని కారణాన్ని బట్టి, ఉండవలసిన ప్రదేశంలో తాను లేని కారణాన్ని బట్టి శోధన వచ్చింది. అరే శోధన వచ్చింది కదా, దేవుని దగ్గరికి వెళ్ళాడా? లేదు, పని వాళ్ళతో కనుక్కున్నాడు. ఎవరో ఎంక్వైరీ చేశాడు, విచారణ చేశాడు ఆమె ఎవరని. కనబడింది, కనుక్కున్నాడు. ఈయన కనుక్కున్న తర్వాత కూడా తనకి సెన్స్ లేదు, గ్రహింపు లేదు. ఎందుకంటే శత్రు శోధన అలా ఉంటుంది. అహీతోపెలు మనవరాలు కదా, అహీతోపెలు కుమారుడు కూడా తన సైన్యంలో మేజర్ కదా, లేదంటే ఒక ఉన్నతమైన స్థాయి కదా. తన భర్త అయిన ఊరియా కూడా నమ్మకమైన సైన్యాధిపతి కదా తన యొక్క రాజ్యంలో. ఈ సంగతులన్నీ దాని విషయం లెక్క చేయలేదు. శత్రు శోధన ఆ రీతిగా ఉంటుంది. అయితే దాన్ని జయించిన నిమిత్తమే ప్రభు ఎదుగు రావాల్సిన దానికి బదులుగా తన శక్తిని ఉపయోగించాడు, తన పవర్ అధికారాన్ని ఉపయోగించి ఏం చేశాడు? ఊరియాని తెప్పించాడు వెనక్కి. వీళ్ళు నీ భార్యతో సుఖంగా ఉండు అన్నాడు. ఊరియా బుద్ధి చెప్పాడు, నిజానికి నన్ను దండులో చేర్చుకున్నవాడు. లేదంటే యోవాబు ఉన్నాడు, వాళ్ళందరూ అక్కడ యుద్ధ భూమిలో అంత ప్రెజర్, అంత ఒత్తిడిలో వాళ్ళు ఉంటే నేనెట్లా ఇక్కడ ఇంత సుఖంగా ఉంటాను, లేదంటే విశ్రాంతి తీసుకుంటాను. బుద్ధి చెప్తున్నాడు దావీదుకి, అయినా దావీదుకి బుద్ధి రావట్లే. శత్రువు అలా మోసం చేస్తాడు. నీ ద్వారా ఇంతకుముందు ఎంత గొప్ప కార్యాలు చేసినా, నీవు అభిషేకించబడిన వాడువైనా, నేను రాజుగా నీ ప్రజలు నేను కోరుకున్నా, ఒకవేళ నేను ద్వేషించిన సౌలుకు ప్రతిగా దేవుడు నిన్ను రాజుగా పెట్టినా, నీవు ఉంచిన స్థానంలో నీవు లేకపోతే దావీదుతో జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నియమ ప్రకారం పోరాడకపోతే బహుమానం దొరకదు. అది జాగ్రత్త పడాలి. ఇక్కడ దావీదు ద్వారా అది జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి శోధకుడు ఖచ్చితంగా వస్తాడు. శోధన నుండి తప్పించుకోవడానికి తగిన మార్గం కూడా ప్రభు చెప్తాడు. ప్రభుని అడిగేదానికి బదులుగా వెళ్ళిపోయాడు దావీదు. కాబట్టి మెట్టు వెంబడి మెట్టు దిగిపోతున్నాడే కానీ చివరికి మళ్ళా ఊరియాకి లెటర్ ఇచ్చి, ఊరియా యొక్క మరణ శాసనాన్ని ఊరియాకి ఇచ్చి పంపించాడు. అయితే ఊరియా నమ్మకస్తుడు కాబట్టి మధ్యలో ఎక్కడా పత్రిక చదవలేదు. చదివే అవకాశం ఉంది, చదవలేదు. యోవాబు పంపించాడు. ఏమని రాశాడు దానిలో? ఎక్కడ యుద్ధం గట్టిగా జరుగుతుందో అక్కడ పెట్టు, ముందు ఎవరిని? ఊరియాని పెట్టు. తనకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే లెటర్ ఇచ్చే వరకు ఒకలా ఉన్నాడు, లెటర్ ఇచ్చాక యోవాబు ఏమన్నాడు? నువ్వు ఎక్కడ కాదు, నీ స్థానము వేరే చోట. తనేమో అడగలేదు, ప్రశ్నించలేదు, తనకన్నీ తెలుసు. తెలిసిన ఇష్టపూర్వకంగా రాజు ఆజ్ఞకు, సైన్యాధిపతి ఆజ్ఞకు తనని దండులో పెట్టుకునే వారిని ఏం చేశాడు? సంతోషపెట్టాలంతే, వేరేం చూడలే. బుద్ధి తెచ్చుకున్నాడు. తర్వాత ఎప్పుడో వచ్చింది కానీ అప్పటికి దావీదుకి రాలేదు. అది నరహత్య చేశాడు, ఊరియాని చంపించాడు. చివరికి బెత్షెబతో వ్యభిచారం చేశాడు, ఊరియాని చంపించాడు. ఆ కారణాన్ని బట్టి అభిషేకించబడినవాడు కాబట్టి భూమి మీద అన్ని శిక్షలే దావీదుకి. ఇన్ని రాజ్యాలు జయించాడు, ఓటమెరిగిన రాజుగా ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు కానీ వ్యక్తిగత జీవితంలో పోరాటాలు. అందుకే జాగ్రత్త పడాలి. వీటిలన్నింటి కూడా వెళ్ళాలని ప్రభు మనకు కోరట్లేదు కాబట్టి దృష్టాంతంగా దావీదుని పెట్టాడు. ఇప్పుడు నీ ముందు నా ముందు నియమ ప్రకారం పోరాడే సంగతుల విషయంలో. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నేను నన్ను అట్లా దావీదు వల్ల శోధించబడి పడిపోకుండా నిమిత్తమే అబ్రహాముని తీసుకొచ్చాడు. జాగ్రత్త పడు. ప్రభువుని తెచ్చాడు. అందుకే శోధనను జయించిన ప్రభువుని తీసుకొచ్చాడు. ఆ ప్రభువులో నీకు నాకు భాగం ఇచ్చాడు. వెంటనే నీకు నాకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జయించి ప్రభుతో పాటు నీవు నేను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ఈ సంగతులన్నీ. ఎంత సమీపంగా ఉన్న అహీతోపెలు పగబెట్టేసుకున్నాడు అప్పటి నుంచి. తన మనవరాల జీవితాన్ని అట్లా చేసిన కారణాన్ని బట్టి అప్పటి నుంచి పగబెట్టుకున్నాడు. కాబట్టి ఎప్పటి వరకు? ఇంకా దావీదు మరణాన్నే కోరుకున్నాడు. తన మరణం వరకు, తను చచ్చిపోయే వరకు అదే కోరుకున్నాడు. చివరికి సొలొమోనుతో కూడా కలిశాడు. సొలొమోను కదా, అబ్షాలోముతో కూడా కలిశాడు. చివరికి దావీదుని చంపేసేదానికి. కాబట్టి అందుకే ధర్మశాస్త్రంలో ముందే చెప్పాడు దేవుడు, నీ పాపము మిమ్మను పట్టుకుంటుంది. జాగ్రత్త పడవలసిన వారమే నా దేవుని చేత ఆశీర్వదించబడిన జనం మనం. ఎవడు మనల్ని శపించలేడు, మనకు మనంగా తప్ప. బిలాము వచ్చినా మనల్ని ఏం చేయలేడు, ఇశ్రాయేలీని ఏం చేయలేడు, శపించలేడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, వారు ఆశీర్వదించబడిన జనం, మనం శపించడానికి నీకు లేదు అధికారం. శపించడానికి వచ్చిన వాడు చెప్తాడు ఏమని? ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించిన నేను దాన్ని మార్చలేనంటాడు. అయితే నష్టం ఎక్కడ వస్తుందంటే బిలాము బోధకి పడిపోయారు వారు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా,
బిలాము బోధ ఏంటది? విగ్రహములు బలిచ్చిన వాటిని తిననట్లు, అలాగే ఆ వ్యభిచారం చేయనట్లు బాలాకు రాజుకు చెప్పాడు. వాడు ప్రేరేపించాడు. వాళ్ళంతటా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ వ్యభిచారమో విగ్రహములు బలిచ్చిందనో తినడమో ఇది కాదు ఉద్దేశం. అక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుని మార్గాల నుంచి తప్పిపోయారు వారు. దేవునికి లోబడి వెళ్ళేదానికి బదులుగా శోధనకు సహించలేకపోయారు. దేవునికి చోటు ఇవ్వలేదు. వాళ్ళే శత్రువుకి అవకాశం ఇచ్చుకున్నారు, కానీ దేవుడు వారిని అప్పగించలేదు. అది ఉద్దేశం. మనకు మనంగా తప్పిపోతే శత్రువుకి మన మీద అధికారంగా ఉంటుంది, కానీ దేవుడు మనల్ని శత్రువుకి అప్పగించడు. క్రీస్తు శరీరంలో భాగమైన నీవు నేను జాగ్రత్త పడాలా. మేము ఎప్పుడైతే తప్పుతామో ఏమంటాడు అప్పుడు ఆయన? నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేవారులారా మీరు నా యొద్ద నుండి పొండి అని చెప్తాడు. నియమం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు బల్ల అనేది నియమం, యాజక ధర్మం. అందుకే ఈ నియమము చొప్పున అంటాడు, లేదంటే ఈ పద్ధతి, ఈ పారంపర్యాచారం. నేను మీకు అప్పగించిన దానిని 23వ వచనం కొరింథీ మొదటి పత్రిక 11:23, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ఈ నియమము ప్రభు వలన నీకు నాకు అప్పగించబడింది. ఈ పారంపర్యాచారం అంటాడు 11వ అధ్యాయం 3వ వచనం నుండి పైన కనబడతాయి ఈ సంగతులన్నీ. ఈ కట్టడ అంటాడు నియమ ప్రకారం పోరాడవలసిన వారమై ఉంటున్నాం. దాని కొరకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సంగతులన్నీ ఇక్కడ సమూయేలు గ్రంథాలు స్పష్టంగా చెప్తాడు. తనకి ఎంత ఎంక్వైరీ చేసాక కూడా నీతో నాతో కూడా ప్రభు అట్లనే మాట్లాడతాడు. ఏదో ఒక మాట ద్వారా ఆయన శోధన నుంచి నువ్వు తప్పించుకోవాలని చూస్తాడు. 11వ అధ్యాయం 3వ వచనం సమూయేలు 2వ గ్రంథం. ఎంక్వైరీ చేయడానికి దూతను పంపించాడు. అతను కూడా చెప్పాడు, వచ్చి ఏం చెప్పాడు? ఏలియాము కుమార్తె అహీతోపెలు కుమారుడు ఏలియాము అన్నాడు కదా, ఆమె కుమార్తె, ఆయన కుమార్తె. అంతేకాదు తర్వాత నీ క్యాబినెట్లు, నీ సైన్యాధిపతులు, నీ యొక్క ఆర్మీలో ఉన్నారు కదా హిత్తీయుడగు ఊరియా, అతని యొక్క భార్య అయిన బత్షెబా చెప్పాడు స్పష్టంగా. అక్కడే తెలిసిపోతుంది సామాన్యురాలు కాదు ఆమె, పెద్దింటి అమ్మాయి, దీనికి సమీపం, చాలా ప్రాబ్లమ్స్లు ఎదుర్కొంటావు. ఎందుకంటే నైతిక విలువ వదిలేసినా కనీసం రాజకీయ దృష్టి నుంచి ఆలోచన చేస్తాడేమో. లేదు, సెన్స్ లేదు. జనసంఖ్య లెక్కించినప్పుడు అంతే, సైన్యాధిపతి చెప్పినా లెక్క చేయలేదు. అక్కడ ఏమొచ్చింది? ఇగో అడ్డొచ్చింది. అక్కడ జాగ్రత్త పడదాం ఏ సంగతులు ప్రభు నుంచి దూరపరుస్తున్నాయో. అలా దూరపడాలని ప్రభు కోరక, సమకూర్చాలని ప్రభు కోరి ప్రభు వాళ్ళ ఎదుకు నన్ను సమకూర్చాడు. మనం శపించబడ్డం, దేవునికి దూరం అవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే సమకూర్చాడు. ఇన్ని తెలిసి అహీతోపెలు ఏం చేస్తాడో తెలుసు, వాని మనసేంటో దావీదుకి తెలుసు. ఒకవేళ ఏమీ చేయకపోయినా తన ఆలోచన దేవుడి నుంచి వచ్చిన ఆలోచనగా తీసుకున్నారు. ఎవరెవరు? ఇటు దావీదైనా అటు అబ్షాలోమైనా దేవుడు చెప్పిన ఆలోచనగానే తీసుకున్నారు. అలాంటి వాడు ఆలోచన చెప్పకపోతే ముందుకు ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు కదా. అది కూడా చూసుకోలేదు. సైన్యులు ఉన్నారు, ఇద్దరు, ఏలియాము ఉన్నాడు, ఇంకా ఊరియా ఉన్నాడు. అది కూడా చూడండి. అందుకే తర్వాత అధ్యాయాల్లో వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చాడు. అందుకే వాళ్ళు ఉంటారు ఈ సమూయేలులోనూ అనుకుంటా కదా, సమూయేలులోనూ దినవృత్తాంతాల్లోనూ వారిని గురించిన ఆ లిస్ట్ ఇస్తాడు. దానిలో వీరు కూడా దావీదు నియమించిన ఆ సైన్యాధిపతుల లిస్టులో వీళ్ళిద్దరు పేర్లు ఉంటాయి. అక్కడ స్పష్టంగా మాట్లాడతాడు. అక్కడ దినవృత్తాంతాల గ్రంథంలోన చూడండి. వాళ్ళు 30 మందిని ఎంతమందిని పెడతాడు కదా సైన్యాన్ని పెట్టినప్పుడు, వారిని గురించి చెప్తాడు. సరే ఉంటే చూడండి, లేదంటే తర్వాత చూద్దాం. వారిలో స్పష్టంగా మాట్లాడతాడు. అక్కడ రాసినప్పుడు ఎవరు కుమారుడు రాసినప్పుడు, అక్కడ నియమించినప్పుడు కూడా ఆ నియామపత్రం చూసినా దానికి చూసి భయపడాలి దావీదు. అసలు అలాంటిది శత్రువు యొక్క మోసం అలాగుంటుంది. అందుకే పౌలు కూడా అంటాడు కొరింథీ 2వ పత్రికలో, సాతాను తంత్రములు మేము
ఎరిగిన వారం కామంటాడు. ఎందుకంటే ఆ గ్రహింపు ఉండాలి నీకు నాకు. శత్రువు ఎలా మోసం చేస్తాడు, ఎటు నుంచి వస్తాడు. ఎందుకంటే మనకు మనం అప్పగించుకోకుండా శత్రువు లోపలికి ప్రవేశించడు. మనం ఉండవలసిన స్థానంలో కానీ, పెట్టిన పనిలో కానీ, లేదంటే ఆ దోత తెచ్చిన వర్తమానాన్ని బట్టి కానీ, ఊరియా యొక్క జీవితం ద్వారా కానీ, ఏదో ద్వారా సరవ్వాలా. సరవని కారణం చేత నాతాను వచ్చి చెప్పాడు. తర్వాత ఎప్పుడుకో చెప్తే ఏం చేశాడు? అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కానీ అప్పటికి ఏమొచ్చింది మరి? పశ్చాత్తాపం అయితే పడ్డాడు, మేలు. లేకపోతే తను మరణించేవాడు, దేవుని ఉగ్రత చూసేవాడు. కానీ శిక్ష మాత్రం భూమి మీద అనుభవించాల్సి వచ్చింది. ఒక గొర్రెగా ప్రతిగా 4 గొర్రెలు ఇచ్చేశాడు. 4 కుమారులు చంపబడ్డారు దావీదు విషయంలో. మేటికి ప్రభు బలియొద్దు, అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కాబట్టి ప్రతి మనుషుడు ఎవరికి వాడే పరీక్షించుకోవాలి. ఆ రొట్టెని తిన, పాత్రలోని త్రాగుకు మునుపు, పాల్పుచ్చుకొనకు మునుపు నియమ ప్రకారం పోరాడుతున్నామా ఈ పోరాటం. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన పనిలో పెట్టాడు దేవుడు. ఊరియా అయితే తను నియమించిన వానికి ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. తన ధనులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలని చూచాడు. అసలు ఎక్కడ కూడా చూడండి, 11వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఊరియాని తెప్పించాడు. 6వ వచనంలో 6 నుంచి చదవండి. దావీదు ఇత్యుడగు ఊరియా నా యొద్దకు పొమ్మని దూత ద్వారా ఆజ్ఞిస్తే ఊరియా వచ్చాడు. వస్తే 8వ వచనంలో, ఇంటికి పోయి శ్రమ తీర్చుకుని ఊరియాకు సెలవేయగా ఊరియా బయలు వెళ్ళాను. ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడున్నాడు? రాజనగరి ద్వారమున బయటపడుకున్నాడు. ఇంటికి వెళ్ళలేదు, రాజనగర్లో లేడు. తర్వాత మళ్ళీ దావీదు అడిగాడు. అడిగితే అప్పుడు ఊరియా ఏమంటున్నాడు? 11వ వచనం. తన తీర్మానం ఏంటి? మందసం ఇశ్రాయేలు వారు, యూదా వారు గుడారములో నివసించుండగను నా అధిపతి యొక్క యోవాబును నీ సేవకులను భోజన పానములు చేయుటకు నా భార్యతో పరుంటకు నేను ఇంటికి పోదినా. ఎంత బోల్డ్ స్టేట్మెంట్! ధైర్యంగా ఈ మాట చెప్పినప్పుడు అప్పుడైనా దావీదుకి బుద్ధి రాలేదు. ఎందుకంటే శత్రువు అట్లా మోస్తాడు కళ్ళు. జాగ్రత్త పడండి. సరి చేసుకోవడానికి ఏం మాత్రం ఇష్టపడడానికి అటు మనసు తీసుకున్నాడు. అప్పుడే జయించాలి శోధకుడిని మనం. అప్పుడు జయిస్తే నిన్ను ఏ ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించాడో ఆశీర్వాద ఫలాన్ని వెంటనే చూస్తావు. ఇంకా లేట్ అవ్వదు, వెంటనే చూస్తావు. నీవు దాన్ని ఆ ఫలంలో పాల్పంచుకున్న నిమిత్తం ఈ శోధన ఎందుకు వస్తుందంటే, నీకున్న దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఉన్నతమైన బహుమానం నువ్వు తీసుకొని నిమిత్తమై ఈ శోధన ఇస్తాడు. ఊరికి ఇవ్వడు ఆయన. ఆయనతో శ్రమ పడితే ఆయనతో వారసులం జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే తప్పించుకోవడం మార్గం కూడా ఆయనే చెప్తాడు. ప్రభువును ఆనుకుంటే చాలు, ఏమి లెక్క చేయలేదు. తర్వాత చదవండి. ఉండమన్నాడు. తర్వాత 12వ వచనం. దావీదు నేడును నువ్వు ఇక్కడ ఉండుము. మళ్ళీ అక్కడే పడుకున్నాడు 13వ వచనంలో. సరే, ఇప్పుడు 14వ వచనం. ఉదయం దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి డైరెక్ట్గా చెప్పేశాడు. డైరెక్ట్గా చచ్చిపోవాలంతే, అతడు కట్టుబడి చనిపోవాలి. ఆ స్థానంలో వెంటనే ఏం చేశాడు? అలాగే చేశాడు. ఊరియాను తీసుకుని వెళ్ళి ఎక్కడ చనిపోతాడో ఆ స్థలంలోనే యోవాబు పెట్టాడు. ఎవడికి వాడు, యోవాబుకు యోవాబు, ఊరియాకు ఊరియా. రాజుని సంతోషపెడుతున్నారు కానీ రాజు తనను రాజుగా చేసిన దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు. యోసేపు అయితే ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి చూస్తున్నాడు కానీ దావీదు ఇక్కడ చూడలేదు. శోధన కాలంలో యోసేపు అలా కాదు. శోధన కాలంలో దేవుణ్ణి చూశాడు. దేవుని ఎదుటి నేనెత్తి దుష్కారం చేసి విరోధంగా ఎంత పాపం తెచ్చుకుంటానంటాడు. దావీదు అలా చేయలేదు. అందుకే నీకు నాకు హెచ్చరికగా పెట్టాడు ఇక్కడ. అది వ్యభిచారమనో నరహత్యనో కాదు, మన స్థాయిలో మనకేంటో మనకు తెలియదు. ఎవరికి వారమే మనం పరీక్షించుకోవలసిన వారమే. అంత పెద్ద పాపాలు కాదు కదా అనుకుంటున్నామేమో. ఏ సంగతులు దేవుని ఆశీర్వాదాలను మనం పక్క తీసుకుని వస్తున్నాయో, వాటిని పొందకుండా ఆటంకకరంగా ఉన్నాయో, దేవుడే మనకు బహుమానంగా వచ్చిన నిమిత్తమై దేవుడు కోరుతుంటే అవి కాకుండా రీప్లేస్ చేసి దేవునికి బదులుగా ఏమేమి కోరుకుని క్షణికమైన ఈ లోకపు సంతోషాల కొరకై దేవుని విడిచిపెడుతున్నామో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నియమ ప్రకారం పోరాడాలి, నిత్యత్వం కొరకే ప్రభును అంతవరకు కనిపెట్టాలి. అదే అంటాడు ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏమనగా, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరగమంటే ఆయన కూడా మనలను ఎరగనంటాడు. ప్రభు కొరకే జీవించవలసిన నీవు నేను ఈ లోకయాత్రలు ఎలా కొనసాగుతాం? ప్రభు బాలేదు, మనం పరీక్ష చేసుకుందాం. అందుకే జ్ఞాపకం ఉంచుకో. ఏంటా సువార్త? ఏం జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు? 8వ వచనం, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకో. తన పని అంతా చేశాడు సంపూర్తిగా. ఆయన జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు సహాయకరమైన వాడుగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు కృపిస్తాడు, ఆయన నీకు శక్తి ఇస్తాడు, ఆయనని బలవంతుని చేసి మంచి సైనికుని వల్ల నీ కిరీటం పొందిన నిమిత్తం నేను తీసుకుని వెళ్తాడు. ఏ సంగతులు నేను వెనక్కి లాగుతున్నాయి? మంచి సైనికుని వల్ల క్రీస్తు కొరకే పోరాడేదానికి బదులుగా నియమాలు తప్పిస్తున్నాయి. అవి మనమే పరీక్షించుకోవాల్సిన వారమే. నియమం దేవుని వాక్యంలో దేవుడు ఇస్తున్నాడు. మనమే అనేక పర్యాయములు ఆ సంగతులు తప్పిపోవటం బట్టి శరీర సంబంధమైన హింసలు, విచారాలు, శోధనలు, బాధలు పడి దేవునికి దూరస్థలం అయిపోయే అవకాశాలు శత్రు కల్పిస్తాడు. జాగ్రత్త పడతాం. సమయం ఉండగానే దేవుడిచ్చిన తరుణంలోనే సరి చేసుకుని, ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను నమ్మకమే తీర్మానం చేసుకుంటే బలపరుస్తాడు, కృపిస్తాడు, బలం ఇస్తాడు. కృప ద్వారా బలవంతులం అవుతాం. ప్రభు కొరకు జీవిస్తాం. ఆయన వివేకం ఇస్తాడు. తిమోతితో అంటాడు, నీవన్నీ విషయంలో ఆయన అడుగు, ఆయన నీకు ప్రభువు వివేకం ఇస్తాడు. ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, ఆయనే నడిపిస్తాడు, మార్గం ఆయన చూపిస్తాడు, చివరికి బహుమానం ఇస్తాడు. ఇక్కడ ప్రభు బాలేదు, మనం పరీక్షించుకున్న బద్దులమైన ఇదే మాదిరిలో ప్రభు యేసుక్రీస్తు తన జీవితాన్ని ఈ లోకంలో జీవించి మహిమకరంగా తండ్రి కొరకే జీవించి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఆ మార్గం నీ కొరకే సిద్ధపరిచి చెప్తున్నాడు. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాలేడు. ఇది ఒకటే మార్గం, నా వలె జీవిస్తే తండ్రితో ఉంటారు. నేనే మార్గం. కాబట్టి ఆ మార్గమైన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించబద్దులమైన ఆ మార్గంలో వెంబడించే వారికి శ్రమలు ఉన్నాయి. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఈ మార్గం అందున వారిని ఏం చేశారు? చెరసాలు వేశారు, కొట్టారు, హింసించారు, చంపుతున్నారు. సౌలు కూడా వెళ్ళాడు, దమస్కుల మార్గం కూడా వెళ్తున్నాడు. ఇప్పుడు వారిలో కూడా ఈ మార్గం అందున వారిని ఏం చేయాలి? ఇప్పుడు వారికి వ్యతిరేకంగా హింసించిన నిమిత్తమై మెట్టుకు ఆ మార్గం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన తన వారిని ఎరుగును, ఆయన భద్రం చేసుకోగలడు. వ్యతిరేకంగా వస్తున్న వారిని సైతము మార్చి, సౌలును పౌలుగా మార్చి అదే సంఘము కొరకై ప్రయాసపడి ప్రాణం పెట్టేవాడిగా చేశాడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ భూలోక రాజ్యాలు మారిపోవచ్చు. గత బైబిల్ స్టడీలో కూడా చూస్తూ వచ్చినాం. మోషే మారిపోయాడు, అయితే ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. మోషే ఉండకపోవచ్చు, యెహోషువ ఉండకపోవచ్చు, దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడు, యెహోవా రాజ్యం చేస్తున్నాడు. ఆయన యుగయుగములు అసలు ఆయన మన ఆయన. మనకేం భయం? అదే అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలీయులకి. లేదంటే వారు మోషే మీద ఆధారపడుతున్నారు ప్రతి దాని విషయంలో. మోషే 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 అంతే. మోషే మీద ఇంకా ఆధారపడటం కాదు, మోషే దేవుడి మీద వాళ్ళు ఆధారపడటం వరకు నేర్పించాలా. రేపు కనాన్లో మోషే కాదు ఉండేది, ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు. యెహోషువ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రాజులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడు. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఇంత ధైర్యంగా చెప్పాల్సిన నీ విషయమే, నా విషయమే. క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపనేరదు. ఆ ధైర్యం ఇచ్చిన నిమిత్తమై 34వ అధ్యాయంలో గత బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేస్తూ వచ్చిన దేవుడు రమ్మన్నాడు. మోషే పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. అయితే తన దేహం సత్తువ ఎక్కడ తగ్గిపోలే, తన దృష్టి మాంద్యమేమీ లేదు. దేవుడు రమ్మంటే వెళ్ళిపోయాడు అంతే. ఇశ్రాయేలీయులు అనాథులు కాదు, యెహోషువను పెట్టాడు. యెహోషువకు చెప్పాడు దేవుడు, ఇప్పుడు నీ సేవకుడు, లేదంటే నా సేవకుడైన మోషే మృతి నొందిని అంటాడు. యెహోషువ మొదటి అధ్యాయం మొదటి వచనంలో. అప్పటి వరకు ఎవరికి తెలియదు. మోషేని రమ్మన్నాడు. ఒకవేళ అహరోను చచ్చిపోయినప్పుడు అన్న మోషేని ఎలియాజరుని పైకి తీసుకెళ్ళాడు, కానీ మోషే చనిపోయినప్పుడు ఎవరిని రావద్దన్నాడు. యెహోషువను కూడా రావద్దన్నాడు. సీనాయి కొండ మీద కన్నా మధ్య వరకు రమ్మన్నాడు. 24వ అధ్యాయం నిర్గమకాండంలో యెహోషువని అక్కడ వరకు పర్మిట్ ఇచ్చాడు. మోషే చనిపోయినప్పుడు ఎవడు రావడానికి లేదు, ఒక్కనే రమ్మన్నాడు. వచ్చేయి, ఇక్కడ పడుకో, నువ్వు స్వజనుల యొద్దకు చేర్చబడతావు. యెహోవా మాట చొప్పున యెహోవా సేవకుడైన మోషే మోయాబు దేశంలో మృతి నొందిన రాయబడింది. మాట చెప్పాడు, చనిపోయాడు అంతే. దేవుడే సమాధి చేశాడు. శరీరం ఎక్కడుందో ఎవడికి తెలీదు, ఏమయ్యాడో తెలీదు. కనిపెట్టారు. 40 దినాల తర్వాత వచ్చాడు కదా, అప్పుడు వస్తాడేమో కనిపెడతా ఉంటే యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో
ఎప్పుడూ మాట్లాడిన దేవుడు యెహోషువతో మొదటిసారి మాట్లాడి ఏం చెప్పాడు? డెత్ న్యూస్ చెప్తున్నాడు. యెహోవా సేవకుడైన మోషే ఏమయ్యాడు? ఇప్పుడు చనిపోయాడు. ఆయన మృతి నొందెను. మరణ వార్త చెప్తున్నాడు యెహోషువకు మొట్టమొదటిసారి దేవుడు మాట్లాడుతూ. నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన మోషే మృతి నొందాను. అయితే సైన్యమేం ఆగిపోలే. యొర్దాను దాటించాడు దేవుడు. యెహోషువ ద్వారా విజయాలు ఇచ్చాడు, శ్వాసాన్ని పంచి ఇచ్చాడు. ఎక్కడ ఏ విషయంలో దేవుడు తప్పిపోలే. నీకు నాకు ఆయన ఉన్నాడు, అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే చనిపోకముందు పలికిన చివరి మాట ఏంటి మోషే? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. 33వ అధ్యాయం చివరిలో ఏమంటాడు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. మోషే రక్షించిన అనట్లేదు అక్కడ, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు లేడు. నీ శత్రువులు నీకు ఇస్తాడు ఆయన, నువ్వు వెళ్ళు. ముందు వచనాల్లో అంటాడు, యేషూరును, నీ దేవుని పోలినవాడు ఎవడు లేడు. ఆయన రెక్కల మీద నిన్ను మోస్తాడు, ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన ఎవరు? శాశ్వతుడైన దేవుడు. నీకు మోషే శాశ్వతం కాదు, యెహోషువ శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతం. ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. చెప్పేశాడు అక్కడ, యెహోవా రక్షించి నిన్ను పోలినవాడు ఎవడు లేడు. ఆయన మీద ఆశ పెట్టుకో, నీ దేవుని మీదే లక్ష్యం నీవు మనసు పెట్టుకో. ఎన్ని చెప్పినా ఈ మోషే మీదే, మోషే చేసిన ఇతడు సర్పం మీదే వాళ్ళ దృష్టి అంతా కూడా. దాని కారణాన్ని బట్టి నష్టపోయారే కానీ మోషే చెప్పిన మాటకు విధేయత చూపిస్తే దేవుని మీద దృష్టి ఉండేది, దేవుడి మీద కాదు. మా నమ్మకం మోషేయే, మా ముందు నాయకుడు మోషేయే, మమ్మల్ని నడిపించేవాడు మోషేయే. తీసాడు మోషేని దేవుడు. అందుకే నీవు ప్రభు మీద దృష్టి ఉంచిన నిమిత్తమై నీ జీవితంలో నీకు సంగతులు అనుమతిస్తాడు దేవుడు. మనుషుల మీద కాదు దృష్టి, ప్రభు మీద దృష్టి పెట్టాలి. ఆ కారణం చేత ప్రభువుకి నేను ఇంకా సమీపస్తునిగా చేయ నిమిత్తమే సంగతులన్నీ ఆయన అనుమతిస్తాడు లోకంలో. అయితే ఒకటి వాస్తవం ఏంటంటే, యెహోవా రాజ్యం చేసినాడు. 93వ కీర్తన చూడండి. 93వ కీర్తన మొదటి వచనం. తర్వాత 99వ అధ్యాయం 99వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యం చేయించినాడు, జనములొణుకును, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. సీయోనులో యెహోవా మహోన్నతుడు హెచ్చి ఉన్నాడు, వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, ఆయన సింహాసనాసీనుడు, ఆయన నిరంతరం మేలేవాడు, ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు. మనము ఆయన ద్వారా రాజులుగా చేయబడిన వారు. భూరాజులం మనం. అధికారం ఇచ్చాడు తిరిగి లేచిన ప్రభు నీకు నాకు. ఆయన శరీరంలో పెట్టాడు, సంఘమునకు అధికారం ఇచ్చాడు. పాతాళ లోక ద్వారములు కూడా దాని ఎదుట నిలువ నెరవని చెప్పాడు. అధికారం కలిగిన నీవు, నీ మనస్సు, నీ పరిస్థితి ఎట్లుందో ఒకసారి పరీక్ష చేసుకో. ప్రభు మీద ఉందా? వేరే వేరే సంగతుల మీద ఉన్నాయా? ఒకవేళ అలాగైతే నీవు ఆయన వాడవు కాదు. అలాగైతే నీ హృదయంలో ఆయన లేడు. ఒకవేళ ఉంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి ధైర్యంతో ముందుకెళ్తావు. నీకు లేదా ధైర్యం? నీకు లేదా ఆ సంగతులు? ప్రభు మీద నీ దృష్టి లేదా? ఆయన సింహాసనాసీనుడు యుగయుగంలో నీకు చూడట్లేదా? అలాగైతే సింహాసనం, నీ సింహాసనం మీద ఎవరున్నారో వాడిని తీసేస్తాడు దేవుడు. తీసాకే మొదటి వర్తమానంలో ప్రభు జ్ఞాపకం చేశాడు. అప్పటి వరకు సింహాసనం మీద ఉజ్జయ కనబడ్డాడు యెషయాకి. వాడినే సంతోషపెట్టాలా. నిజమే, దేవుడు నియమించిన రాజే. అయితే నీవెవడివి? వానికంటే గొప్పవాడివి. ఎరుగక ఉజ్జయ మీద ఆధారపడ్డాడు. ఉజ్జయాన్ని సంతోషపెట్టాలని చెప్పి రాజ్యానికి దేవుని మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయం మొదటి వచనంలో రాజైన ఉజ్జయ సింహాసనం నుంచి తీసేశాడు. ఇప్పుడు చూశాడు ప్రభువు సింహాసనం మీద ఉన్నాడు. ఇప్పుడు దేవాలయాన్ని చూచాడు. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత చూచాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆరాధన చూచాడు. ఇప్పుడు తనను చూసుకున్నాడు. అయ్యో, అపిత్రమైన పెదవులు గలవాడు, అపిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవా నేను కన్నులారా చూచాను, ఇంక నశించాను. ప్రభు నీకు నాకు ఆయన ప్రత్యక్షత ఇచ్చిన నిమిత్తమై ఆయా సంగతులు అనుమతిస్తాడు. లేనేడల ప్రభువుకు బదులుగా వేరొకరిని చూస్తావు. లేదు, సింహాసనాసీనుడు ఆయన. తర్వాత ఆ సింహాసనం మీద కూర్చునవలసింది నీవు నేను. జయించేవాడవైతే ఆయనతో పాటు కూర్చుండాలి. అలాగుండాలంటే ఈ లోక సంబంధమైన రాజ్యాలను కాదు నువ్వు చూచేది, ఆయన చూడాలా. ఆయనతో నీవు ఉండాలా. నీ స్థాయి వేరు, భూ సంబంధమైన స్థాయి కాదు నీది. వారికంటే గొప్పవాడు నువ్వు. ప్రభు తర్వాత నీవే ఈ భూమి మీద.
అది ఎరుగక అనేక పర్యాయములు భూ సంబంధమైన వాటి మీద, మనకంటే క్రింద ఉన్న వాటి మీద లక్ష్య పెట్టి, దేనిపైన అయితే దేవుడు అధికారం మానవునికి ఇచ్చాడో దానిలో పడిపోయాడు అపవాది. దానిలో పడిపోయాడు మానవుడు. దేనిపైన అధికారం ఇచ్చాడో అట్టి ఒక జంతువు చేత మోసపరచబడ్డాడు. జాగ్రత్త పడండి, శత్రువు అవే చూపిస్తాడు. రాజ్యం చేయవలసింది నువ్వు. నీ దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. యెహోవా రాజ్యం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన వంటి వాడు ఎవడు లేడు. ఆ స్థాయి నీకు నాకు ఇస్తున్నాడు. జయించిన వాడు అయితే ఆయనతో కూడా ఉంటావు. జయించకుండా ఉండే నిమిత్తమే శత్రు శోధనలు వేస్తాడు. అవి ఎటువంటి శోధనలైనా కావచ్చు. అబ్రాహాము దగ్గర తెచ్చాడు. జయించింది అబ్రాహామే. ముందే వర్తమానం పంపించాడు మెల్కీసెదెకు ద్వారా. విజయం నీది కాదు, నీ శత్రువుల్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆశీర్వాదం భూ సంబంధమైంది కాదు. ఆకాశములకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతులైన దేవుని వల్ల నీవు ఆశీర్వదించబడుతున్నావు. రాజు పడలేదు అబ్రాహాము. నాకొద్దు, అసలు నూలు పోగొద్దు, నీ చెప్పులు వారు నాకొద్దు. తెగిపోయిన చెప్పులు. ఆ మట్టికిల్లో యుద్ధం చేశారు. ఈ ధనవంతుడైన మహారాజు అబ్రాహాము, తన వస్త్రాలను ఏమైపోయినాయి? ఆ మట్టికీలు అంటుకున్నాయి రాత్రి వేళ. ఆ స్థితిలో ఆ మహారాజుని ఎవడూ చూడలేడు. అందుకు అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు, నాకు చెప్పులొద్దు, చెప్పులు వారు కూడా వద్దు, ఒక్క నూలు పోగు కూడా నాకు అక్కర్లే, తీసుకో, నీకేం కావాలి. అయితే రాజు పడిపోయారు, వచ్చారు చూడు, వాళ్ళకి ఏమేం కావాలి వాళ్ళకి ఇచ్చేయి. పడుచువారు భుజించారు, మరి అంతే, వాళ్ళకి ఇంకేమొద్దు. తర్వాత నాతో పాటు యుద్ధానికి వచ్చారు నేనున్న స్థలంలో నుండి, వాళ్ళ భాగాలు వాళ్ళకి పంచాయి, నాకేమొద్దు. ఏమన్నా ఆశీర్వాదం వచ్చిందా? ఏమీ లేదు. ఇవి జరిగిన తర్వాత 15వ అధ్యాయం, జరగకపోతే రాడు ప్రభు. జరిగిన తర్వాత యెహోవా వాక్యము దర్శనమందు అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. ఇప్పుడే ఆయన చెప్తున్నాడు, అబ్రామా భయపడకు. అంటే అబ్రాహాము దేనిలో ఉన్నాడు? భయంలో ఉన్నాడు. ఏ భయంలో? ఇన్నుంటే ఏంటి, నాకు కుమారుడు లేడు, నా ఆస్తి అంతటికి ఏలియాజరే ఆస్తికర్త కదా. ఇప్పుడు చెప్తున్నాడు, ఇస్సాకు కాదు, ఇప్పుడు నేనే, క్రీస్తే నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం. నిబంధన చేశాడు, స్థిరపరిచాడు, నడిపించాడు, క్రీస్తుని తెచ్చాడు, భూలోకంలోని అన్ని వంశాలకి ఆశీర్వాదకరంగా ఉంచాడు. అట్టి క్రీస్తులో నిన్ను నన్ను పెట్టాడు. ఆ వంశావళిలోనికి నిన్ను నన్ను తెచ్చాడు. అక్కడ ప్రభు లేదు, మనం పరీక్ష చేసుకుందాం. ఇంత గొప్ప స్థాయి క్రీస్తులో నీకు నాకు ఇచ్చిన తర్వాత కొద్ది రోజులుండే ఈ భూ సంబంధమైన సంగతుల కొరకై ఆలోచన చేస్తున్నామా? శోధనను జయించి సదాకాలం ప్రభుతో రాజులుగానే కొనసాగుదామా? అలాగైతే ఆయనతో శ్రమ పడితే, ఆయనతో పాటు మహిమ పొందుటకు ఆయన తోడి వారసులం. అన్నిట్లో ఆయనతో ఉండాలి. ఆయన శ్రమలో ఆయన తోడు ఉండాలి. ఆయన పడిన ప్రతి నిందల అవమానాలు ఆయనకి తోడు ఉండాలి. అంటే ఆయనతో ఐక్యపరచుకోవాలి. అప్పుడే ఆయన మహిమలో కూడా ఆయనతో ఐక్యపరచుకుంటాం. శ్రమ లేనిదే మహిమ లేదు, శ్రమ లేదే వారసత్వం లేదు. ప్రభు వంటి వారంగా ఉంటే కానీ ప్రభుతో ఉండడానికి అవకాశం లేదు. ప్రభువే చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలిగిన ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించు. శ్రమ తప్పించుకోవడానికి మార్గం చూడొద్దు, శోధన తప్పించుకోవడానికి మార్గం చూడు, కానీ శ్రమ తప్పించుకోవడానికి మార్గం చూడదు. శ్రమ పడ్డానికి ఇష్టపడు. శ్రమలో ప్రభు నీతో ఉంటాడు కాబట్టి శ్రమలు మనకి ఏం కలిగజేస్తాయి? రోమపత్రిక 5వ అధ్యాయంలో శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల్లో కూడా ఇచ్చేపాడు. వారు అపోస్తలు కొట్టబడినప్పుడు ఈ నిందకు, ఈ దెబ్బలకు మేము పాత్రలమని ఆనందంతో చెప్పారు. సంతోషంగా నువ్వు అప్పగించుకుంటే ప్రభు నీతో ఉంటాడు. ఆ శ్రమలో కూడా నీకు ఆనందం ఉంటుంది. అందుకే అంటాడు, తర్వాత చదవండి, ఈ నిరీక్షణ మిమ్మను సిగ్గుపరచదు. ఎందుకంటే మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను ప్రేమ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు. కాబట్టి కుమ్మరించబడిన ఆ ఆత్మ ద్వారా శక్తి కలిగి సాక్షులుగా ప్రభు కొరకు జీవించటకై ఆ శక్తిని ఇస్తున్నాడు. అపోస్తల కార్యాలు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కాబట్టి యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ప్రభు శరీరంలో చేర్చబడి నేను కూడా ప్రభుతో ఉండి, ఈ భూమి మీద ప్రభుత్వం ఉంటే పరలోకంలో కూడా ఆయనతో ఉంటాం. ప్రభుతో ఉండి శ్రమ పడుతూ మహిమను పొందుటకై ప్రభు కోరుతూ ఉంటుండగా మనం పరీక్ష చేసుకుందాం. ఏ సందర్భాల్లో దేవుడు పెట్టిన స్థాయి నుంచి దూరం అయిపోతున్నాం, ఏ సందర్భాల్లో దేవుడు పెట్టిన అవయవముగా ఉంచిన స్థానములకు బయట ఉన్నాం, లేదంటే పెట్టిన చోట్ల లేము. వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే సమయాన సైన్యంతో పాటు వెళ్ళవలసిన దావీదు ఎక్కడున్నాడు?
యెరూషలేములో ఉన్నాడు. తన పని అంతా బాగానే జరిగింది. యోవాబుతో పాటు వెళ్ళిన సైన్యం అంతా జయించే వస్తున్నారు, కానీ రాజ్యం జయించింది వ్యక్తి ఏమైపోయాడు? ఓడిపోయాడు. దావీదు తన ఆత్మీయ జీవితంలో పతనం ఎప్పటికీ మచ్చ. ఎప్పటి వరకు ఆ మచ్చ గుర్తుపెట్టాడంటే, ఎలాగైతే మనం ధర్మశాస్త్రం అంతా ధ్యానించినప్పుడు మోషే చేసిన ఒక్క తప్పిదాన్ని మాటి మాటికి మోషే గుర్తు చేస్తున్నాడు, దేవుడు గుర్తు చేస్తున్నాడు. చదువుకుంటూ వచ్చాం. ఎక్కడైతే దేవుడు మోషేకి చెప్పిన మాట ఆజ్ఞను అతిక్రమించి బండను 2 సార్లు కొట్టాడు. ఒక్క మాటలో ప్రజల ఎదుట దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు. వెంటనే పరిచర్య తీశాడు. ఎక్కడ కరుణ లేదు, కృప లేదు. వెంటనే పరిచర్య తీశాడు. దేవుని నా ప్రజలను కనానికి తోడుకొని పోవు, పరిచర్య తీశాడు. కరాదు 2-3 అధ్యాయాల తర్వాత నువ్వు కూడా వెళ్ళకూడదు, తోడుకొని పోవు అంటే నాయకత్వం తీశాడు అంతే. ఇప్పుడు ఏమంటాడు? నువ్వు యొర్దాను దాటి నువ్వు వెళ్ళకూడదు, ముందు నాయకుడు కాదన్నాడు. పరిచర్య తీశాడు 20వ అధ్యాయం సంఖ్యాకాండంలో. సర్లే, వారిలో ఒకళ్ళకి వెళ్ళిపోదాం అనుకున్నాడు మోషే. కుదరదు, నువ్వు యొర్దాను నది దాటి వెళ్ళకూడదు. అంటే ఏంటి అర్థం? మోషే అంటే నాయకుడు అంతే. నాయకత్వం తీసాక నీ ప్రాణం ఉన్నా లేకపోయినా ఒకటే, తీసేసుకున్నాడు. అందుకే నువ్వు ఉంటే రాజువి, లేకపోతే నువ్వు అక్కర్లేదు భూమి మీద. క్రీస్తు యేసు యొక్క సహోదరులుగా ఆయన శరీరంలో చేర్చబడి నీకు నాకు అదే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉంటే రాజుగా బతుకు, లేకపోతే నువ్వు అక్కర్లేదు ఆయనకి. ఈ భూమి మీద ఉన్న జీవితం వృధా. పౌలందుకే అంటాడు, నా మట్టుకైతే అయితే ఆయన కోసం బతుకుడు క్రీస్తే, లేకపోతే చావైతే ఇలా ఉంటే అయినా, లేకపోతే చనిపోవడం మేలు. అదే అక్కడ అంటే చనిపోమంటే ఆత్మహత్యలు చేసుకోమని కదా అర్థం. అంత తీవ్రతగా ప్రభు మాట్లాడుతున్నాడు. మోషే అయితే నాయకుడిగా ఉండాలా, లేకపోతే ఉండకూడదు అంతే. సామాన్య ప్రజలుగా